మరి గత 2 వారాలుగా మనం సాక్షులను గురించి మనం ధ్యానిస్తున్నాం. మళ్ళీ ఇది వచనాలను మళ్ళీ మనం చదువుకుందాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం వరకు చదువుదాం. అంటే ఒక వచనం చాలు. అది ఇంటికాడ బైబిల్ చదివారో లేదో కనీసం ఇప్పుడైనా ఒక 8 వచనాలు చదువుతారని. ఓ తెయోపిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారి కకపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కర్రుపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్టిజమిచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్టిజం పొందుదురనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనుట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులై ఉందరని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికర సంపన్నుడా, వందనాలు, స్తోత్రాలు. మీ ఉచితమైన కృపను బట్టి మా జీవితాలలో అనుగ్రహించిన మరొక పునరుత్థాన దినాన్ని బట్టి హృదయపూర్వకంగా మిమ్మలను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. నేను ఇంతవరకు పాడి స్తుతించాం. మీ లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతున్నాం. మా వెనికిడిలోనికి తేబడిన లేఖన భాగాలను బట్టి స్తుతిస్తూ ఘనపరుస్తున్నాను. ఇదే లేఖనాన్ని బట్టి గత 2 ఆదివారాలుగా మేము ధ్యానిస్తూ వస్తున్నాం. దాని మీ చిత్తమైతే ఈ దినం కూడా అదే లేఖనాన్ని బట్టి ధ్యానించడానికి సిద్ధపడుతున్నాం. దయతలచండి ప్రభా, నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నుంచి మీరే మాట్లాడుకుని మహిమ పొందమని అడుగుతూ ఉన్నాను. అని పలు స్థలాల నుంచి వచ్చిన మా ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఇంకా నువ్వు మార్గం ముందున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటూ నాయన, మరి రాకుండా చిన్న చిన్న కారణాలను అడ్డుగా పెట్టుకొని ఆగిపోతున్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి. సాతానుడే వారిని ప్రేరేపించి నిలిపేస్తాడనేటువంటి విషయం వారి గురితెరిగిన ఆయన వాడి బారిన వారిని పరకుండా తండి. ఆ దుష్టుని బారి నుండి తప్పించడానికి మీరు చాలిన వారు కాబట్టి మేమేదే ఆనుకొని ప్రభువా నీ సన్నిధికి నీ పిల్లలు వచ్చి నిన్ను మహిమపరిచి ఆశీర్వదింపబడి ఆత్మీయ మేలులు పొందులాగున సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. ఆసక్తి విషయంలో మేము ఎప్పుడూ మాంద్యులుగా ఉండకూడదు. ఎప్పుడైతే అలా మందమతులమై మేము ఉంటామో సాతానుడికి చోటిచ్చిన వారం అయిపోతాం మా ప్రభా. కాబట్టి ప్రతివారు ఎందుకు తండ్రి యందు ఆసక్తి కలిగిన ప్రతివారు నీ సన్నిధికి వచ్చేటువంటి ప్రతివారు కూడా మరి తీవ్రమైనటువంటి ఆత్మీయ ఆసక్తి కలిగి ఉండేలాగా మీ ఆకర్షణ నీ బిడ్డలకి అనుగ్రహించమని మిమ్మల్ని కోరుచు బ్రతిమాలుకుంటూ ఉన్నాను నాయన. మీరు వినువారు మట్టుకై ఉండక ఆచరించే వారుగా ఉండాలని మీరు కోరుతున్నారు. కాబట్టి వచ్చే ప్రతివారు నాయన తమ హృదయాలు చెవుల్ని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించి మీరు ఇచ్చేటువంటి లేఖనాలను తమ హృదయాల్లోనికి పోనించుకుని ధ్యానించుకోవడం ద్వారా ఆత్మీయంగా మరింతగా బలపడేందుకు సహాయపడమని అడుగుతా ఉన్నాను. నమ్మదగిన దేవా, వందనాలు, స్తోత్రాలు. నువ్వు ప్రియ సహోదరి సీతామహాలక్ష్మి గారు, తిరుపతి గారు వారి కొరకై ప్రార్థన చేస్తున్నానైనా. వారికి ఇచ్చిన కుమార్తె మరి నండ్రుకోళ్ళు అనుకుంటా, కుమార్తె మరి ఈ రోజున మరి విశ్రాంతులకు వెళ్ళిపోయారు. కాబట్టి కుటుంబం అంతా అక్కడికి వెళ్ళున్నారు. అందరూ కూడా తనకు ఇచ్చిన భర్త, బిడ్డలు, అలాగే రక్త సంబంధికులు, తల్లిదండ్రులు అందరూ కూడా మరి దుఃఖిస్తూ ఉన్నారు. అయినా వారందరినీ కూడా ఆదరించండి.
ఓదార్చండి, ధైర్యపరచండి, బలపరచండి. మీరు తప్ప వారిని ఓదార్చగలిగిన వారు ఎవరు కూడా లేరు. ఆయన ఈ రీతిని ప్రతి వారము కూడా మా లెక్క పూర్తయినప్పుడు ఈ లోకమును విడిచిపెట్టాల్సినటువంటి వారంగా ఉన్నామనేటువంటి స్పృహతో ప్రతి వారు ఈ లోకం విడిచిపెట్టి లోపలే నీ నిత్య రాజ్య వారసత్వానికి ఆయన అర్హులగులాగున తమను తాము సిద్ధపరచుకోవడానికి ఆయన అందుకు బోధించేటువంటి నీ లేఖనాలు హృదయపూర్వకంగా స్వీకరించులాగున సహాయం చేయమని అడుగుతా ఉన్నాను. నిద్రాత్మల్ని అంధకార శక్తులను నజరేయుడనే సునామంలో బంధిస్తున్నాం. నన్ను, మమ్మల్ని, ఈ మందిరాన్ని, ఈ విద్యుత్, ఈ సమస్తాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మీ నామమునతిగా హెచ్చిస్తూ నన్ను మమ్మల్ని తగ్గించుకుంటూ మా ప్రభువును మా రక్షకుడు నగిన యేసు నామాన్ని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునాములందరికీ వందనాలు. దేవుడు తన ఉచితమైన కృపను బట్టి మరి మన జీవితాల్లో మరొక పునరుత్థాన దినం మనకు అనుగ్రహించారు. ఈ పునరుత్థాన దినాన మరి ప్రభు సన్నిధిని బట్టి మనం ఆనందించాల్సిన వారంగా ఉన్నాం. అలా ఆనందించాలంటే ఆసక్తితో ఆయన సన్నిధిని మనం ఉన్నప్పుడు మాత్రమే ఆనందించగలుగుతాం. ఆసక్తి ఎప్పుడు ఉండదో, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా, ఇదే ఆలోచన. అటు కలిగితే చాలు సాతానుడు ఎత్తడు, అలాంటి ఆలోచనల్ని ఎగదోసి పొగేసేస్తుంటాడు. ఇంకా మనం అక్కడ నిలబడలేము, ఇక అస్సలు ఉండలేము. ఎప్పుడు వెళ్ళిపోద్దా, ఎప్పుడు అయిపోద్దా, ఎప్పుడు అయిపోద్ది, ఎప్పుడు వెళ్ళిపోదామా. ఇంకా పక్క వాళ్ళు కూడా గోగ్యా ఇంకా వదిలిపెట్టాయిడే చెప్పింది, ఇంకా వదిలిపెట్టాయంటే ఆడి చేసే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఆసక్తితో మనం దేవుని సన్నిధిని ఉండాలి. ఆసక్తి లేకపోతే ఇంటికాడ కూర్చోవడం బెటర్. అంతేగాని జీవము గల దేవుని సన్నిధికి వచ్చి ఆ రకమైన ప్రవర్తన అది ఏమాత్రం కూడా అది ఆత్మీయ జీవితానికి మంచిది కాదు. ఈ శరీర సంబంధమైన జీవితానికి అది మేలుకరం కాదు. అది చాలా ప్రమాదం. జీవం గల దేవుని చేతిలో పడ్డం మహాభయంకరం. క్షణమే కదా. అననీయ ఎంతసేపట్లో చచ్చిపోయాడు? సప్పురా ఎంతసేపట్లో చచ్చిపోయింది? అప్పటిదాకా చాలా బలంగా అన్ని పనులు చక్కగా చేసుకున్నారు కదా. అలా దేవుని సన్నిధికి వచ్చారు, టక్కన పడి చచ్చిపోయారు అంతే. దేవుని సన్నిధి అంత భయంకరం. అది ఎంత మేలుకరమో, ఆయన యందు హృదయపూర్వకమైన భయభక్తులు గలవారికి అది ఎంత మేలుకరమో, ఆయనకు అవమానకరంగా నడుచుకునే వారికి అంత భయంకరం. మనుషుల చేతుల్లో పడితే దేవుడు మనల్ని విడిపించగలడు. ఆయన చేతిలోనే పెడితే మనల్ని కాపాడేవాడు ఎవడు? ఇంకెవడు మనల్ని తప్పిస్తాడు? ఎవరి వల్ల అవుతుంది కదా? ఎవ్వరూ మనల్ని తప్పించలేరు. అందుకని భయభక్తులతో మనం దేవుని సన్నిధిలో ఉండాలి. అందుకే ఇబ్బందికరమైతే మానేసుకుని ఉండిపోవడం బెటరు. ఈ తర్వాత ఏం జరుగుతుందో తర్వాత జరుగుతుంది. ఇప్పుడే ముందే వచ్చి అవిధేయతను కనపరిచి దెబ్బతింటాం, అది మంచిది కాదు కదా. ఒక దెబ్బతిన్నా ఆ దెబ్బను మేలుకరంగా మార్చుకోవాలి. దావీదు అన్నాడు కదా, నీతిమంతులు నన్ను కొట్టడం నాకు ఎంతో ఆశీర్వాదకరం అన్నాడు. నీతిమంతుడు నన్ను కొట్టడం మహారాజు గారు, మహారాజు గారి కంటే నీతిమంతులే ఎక్కువ అని లెక్కెత్తాడు. నేను మహారాజుని అయితే ఏంటి, నీతిమంతుడే నాకంటే ఎక్కువ. అలాంటి ఒక నీతిమంతుడు నన్ను కొడితే నాకు మేలు. ఎందు నిమిత్తం కొట్టాడో దాన్ని నేను గుర్తెరిగి దాన్ని నేను సరి చేసుకుంటాను. నేను మరింతగా నిందారహితుడిగా అవుతాను. కాబట్టి నీతిమంతులు నన్ను కొట్టడం మేలు అని మహారాజు గారు చెప్పారు. కానీ ఇక్కడ దేవుడు ఒక మాట గద్దిస్తే మనకు అయిపోతుంది. ఆ లోపల మంట పడుతుందంటే ఆ తప్పు నువ్వు చేసావనే కదా. ఇప్పుడు 10 మంది ఉన్నారు అక్కడ. ఆ 10 మందిలో ఎవడో ఒకడు దొంగ, 10 మంది మిగతా 9 మంది మంచోళ్ళే. ఇక్కడ నిలబడ్డవాడు దొంగ అనే పేరెత్తినప్పుడల్లా ఎవరికి మండుద్ది? ఎవరికి మండుతుంది? ఎవడు దొంగ వాడికే మండుద్ది. ఎవడు దొంగ వాడికే మండుద్ది కదా.
కాబట్టి వాళ్ళే ఇబ్బందికరంగా ఫీల్ అవుతారు. మిగతా 9 మందికి ఏముంది? ఏమి ఉండదు. ఎవరి దొంగ వాళ్ళకి. అలా ఎవరు అవిధేయులుగా ఉన్నారో వాళ్ళకే ఇబ్బంది. ఎవరు దేవుని వాక్కు విరుద్ధంగా నడుస్తున్నారో దేవుని వాక్కు వారికే ఇబ్బంది, వారికే నొప్పి కలిగిస్తుంది. అప్పుడు ఏమనుకోవాలి, వచ్చా నేను కూడా దొంగతనం చేయకుండా ఉంటే ఈ 9 మందిలాగానే హ్యాపీగా ఉందిను కదా, నేను ఈ దొంగతనం చేసినందు వల్లే కదా ఇక్కడ ఇలా అయిపోతున్నాను, సరిగ్గా కూర్చోలేకపోతున్నాను, సరిగ్గా తలపైకి ఎత్తుకుని చూడలేకపోతున్నాను, ఎప్పుడు బయటపడిపోద్దా ఈ దొంగతనం, ఏం పరిస్థితులు అలా అయిపోతాయో అని భయంతో చేస్తున్నాను. అనవసరంగా అలాంటి కక్కుర్తి పని నేను చేయకుండా ఉంటే వాళ్ళలాగానే చక్కగా తలెత్తుకొని ధైర్యంగా ధీమాగా ఉందును కదా. అందుకోసమే దేవుని వాక్కు వచ్చింది అంటే అది మన హృదయాల్లోనికి పోనీయాలి, వినాలి దాన్ని. రాత్రి మనం చదువుకున్నాం యెషయా 50వ అధ్యాయంలో 4-5 వచనాలు. యెషయా 50వ అధ్యాయము 4-5 వచనాలు. అలసిన వానిని మాటల చేత ఊరడించు జ్ఞానం నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యుడు వినున్నట్టుగా నేను వినుటకై. శిష్యులు ఎలా అయితే వింటారో అలాగే నేను కూడా వినున్నట్లుగా. ప్రతి ఉదయము నాకు వినుబుద్ధి ఆయన పుట్టిస్తున్నాడంట. ఎవరు వినాలని ఆశ కలిగి ఉంటారో వారికే వినుబుద్ధి దేవుడు పుట్టిస్తాడు. వినాలని ఆశ ఉంటేనే సహకరిస్తాడు. మనకున్న ఆశను బట్టి దేవుడు ఆయా విషయాల్లో మనకి సహకారం ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు. ఆశ లేకపోతే ఇంకా సహకారం ఎక్కడ దొరుకుద్ది, సహాయం ఎక్కడ దొరుకుద్ది? మనం చాలాసార్లు చెప్పుకుంటూ ఉంటాం. ఒక పెద్ద బరువైన గడ్డి మోపు కట్ట రోడ్డు పక్కన పెట్టుకుని దాని పక్కనే కూర్చుంటే వెళ్ళిపోయే వాళ్ళు వచ్చి వాళ్ళు వస్తుంటారు అంతే. ఎవరు ఆగరు, నిన్ను పలకరించరు, మాట్లాడరు, నీకు ఎవడో సహాయం చేయడం. కానీ నువ్వు లేచి నిలబడి దాన్ని ఎత్తుకునే ప్రయత్నం నువ్వు చేస్తున్నావు అనుకోండి, దాన్ని ఎత్తుకుని మోసుకెళ్ళాలనే ఆశ నీకు ఉంది కాబట్టి ఆ బండి మీద వెళ్ళేవాడు, సైకిల్ మీద వెళ్ళేవాడు, నడిచి వెళ్ళేవాడు గబుక్కుని ఆగి సాయం పడతాడు. అది నేను ఎత్తి మీద గెలుస్తాడు. అదేమి లేక నువ్వు పక్కన కూర్చుంటే అది ఎత్తుకుని వెళ్ళాలనే ఆశ నీకు ఉన్నట్టు ఎలా తెలుస్తుంది అవతలకి? ఏమో అది పెట్టుకుని కూర్చున్నామేమో, ఎవరి కోసమన్నా కనిపెడుతున్నామేమో. కాబట్టి ఎవరు సాయం చేయరు. సాయం చేయాలంటే మన స్పందన ఉండాలి అక్కడ. మనం ఆశను అక్కడ కనపరచాలి. అరే బాబు దీన్ని ఎత్తుకోవాలనుకుంటున్నాను, మోయాలనుకుంటున్నాను, కానీ నేను ఎత్తుకోలేకపోతున్నాను, దీన్ని నా వల్ల కావటం లేదు అనేటువంటి ఒక ఆసక్తిని అవతల వారికి చూపించినప్పుడే గబుక్కుని ఆగుతారు. అలాగే రోడ్డు పక్కన నుంచున్నాం, వెళ్ళి వాళ్ళు వచ్చేవాళ్ళని ప్లీజ్ 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 లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ అని అడిగితేనే ఎవడో కూడా ఆగుతాడు, ఎక్కించుకెళ్తాడు. అంటే వాళ్ళు లిఫ్ట్ ఎత్తి ప్రయాణం చేయాలని ఆశ కలిగి ఉన్నాడండి. లిఫ్ట్ కోసం ఆశపడతాడు. అంతేగాని శుభ్రంగా నీళ్ళు రోడ్డు పక్కన నుంచున్నాం అనుకో, ఆగి ఏంటి బాబు వస్తారా రండి ఎక్కించుకెళ్తాను అంటాడు. ఎవడున్నా 7-10 స్టైల్ కొడుతున్నట్టున్నాడు వీడు అనుకుంటా పోతారు, తిట్టుకుంటారే తప్ప ఎవడు ఆగడు, ఎవడు సాయం చేయడు. నువ్వు ప్రయాణం చేయాలి అనేటువంటి ఒక ఆశ నువ్వు కలిగి ఉంటే ఏం చేస్తావు? మంచిని వచ్చే బండికి వెళ్ళే బండి ప్లీజ్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ లిఫ్ట్ ప్లీజ్ ఇలా అడుగుతావు. అలా అడుగుతున్నప్పుడు ఎవడో కూడా ఆగుతాడు, ఎక్కించుకుంటాడు. అలా దేవుడు కూడా అంతే, ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. నా దేవుని వాక్కు నేను వినాలి అని నువ్వు ఆశపడుతున్నావు అనుకో, ఖచ్చితంగా వినడానికి దేవుడు నీకు సహాయపడతాడు. ఆ వినేటువంటి మనసుని ఇస్తాడు. ఆశ నీలో ఉన్నప్పుడే. ఆశ లేకుండా ఏదో వచ్చి కూర్చుని వెళ్ళిపోతూ ఉన్నావు అనుకోండి, ఒక్క మాట కూడా నీకు లోపలికి పోదు. ఎందుకంటే దేవుని సహాయం సహకారం నీకు అందదుగాక అందు. కాబట్టి ఏమంటాడు ఆయన? ప్రతి ఉదయమున విను బుద్ధి, ప్రతి ఉదయాన వినడానికి బుద్ధి పుట్టిస్తున్నాడు దేవుడు. దేవుడే వినడానికి బుద్ధి పుట్టిస్తున్నాడు. ప్రతి ఉదయమున వినడానికి నాకు బుద్ధి పుట్టిస్తున్నావు అంటాడు. దేవుడు బుద్ధి పుట్టించాడు అక్కడికి. తర్వాత వచ్చిన చదువు, ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టిస్తున్నాడు కదా. ఆయన పుట్టిస్తున్నాడు, నాకు పుట్టిస్తుండగా
నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదే. నేను విన్నా నాకు వద్దు నాకు ఇది బాగలేదు, నాకు నచ్చదు, నేను విన్ను అని చెప్పేసి మనం ఏం చేస్తాం? ఇక్కడికి వచ్చినా ఇటువంటి సైకిల్ చేసుకుంటూ ఉంటే వినాలని ఆశ ఉందా నీకు? ఏను వాక్కు వినబడుతుంటే శుభ్రంగా తీరుబడిగా ఇలా కూర్చుని ఇలా అనుకుంటా పక్కలు ఏమయ్యా నేను గోకుతా అంటే నీకు అసలు వినే ఆశే నీకు లేదు. నీకు వినే ఆశ లేనప్పుడు దేవుడు నీకెందుకు సహకరిస్తాడు? ఇలా వినే ఆశ లేకపోవడం దేవుని మీద తిరుగుబాటు. ఏంటి నువ్వు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి, నేను వినేది ఏంటి, నాకు తెలియందా అనేటువంటి స్వభావం అన్నమాట. విరుద్ధమైన స్వభావాన్ని మనం కనపరుస్తున్నాం. దేవుడు దాన్ని మన్నించడు ఎప్పుడు కూడా. రాకుండా ఉంటే మేలు అంతే, రాకూడదు. వచ్చిన తర్వాత నువ్వు వినాలంతే. ఆయన ఇచ్చేటువంటి స్పందన అది నేను స్పందింప చేయాలి. తప్పకుండా నువ్వు స్పందించాలి, తప్పకుండా దాన్ని నువ్వు వినాలి. అది మానేసి ప్రతికూలంగా ఆయన ఎదుట నువ్వు ప్రవర్తిస్తూ ఉంటే ఊరుకుంటాడా? బళ్ళు మాస్టర్ ఊరుకుంటాడా? పాఠం పిల్లాడు వింటే ఓకే, వినకపోగా అని ఏదో ఇలా పెట్టుకుని ఇలా కొట్టుకుంటా ఇలా పీక్కుంటా ఉంటే ఏం చేస్తారు మాస్టర్? జుట్టుకుని వంగ దిగి తప్ప గుద్దేసి బయటపో నీకు ఇష్టం లేకపోతే బయటపో, ఏంటి గోవాలేంటి, వినేవాళ్ళు ఎన్నయ్యకుండా అని కొడతారా? కొడతారు, ఖచ్చితంగా కొడతారు. నేనే పీకి పారేసాను బయటికి వెళ్ళగా. ఆశ ఉంటే ఎంతసేపు అయినా చెప్తాను పాఠం చక్కగాను. వినకపోతే వినని వాడు ఎందుకు అక్కడ? మిగతా వాళ్ళని పాడు చేయడమే కదా. విన్నోడికి ఎలాగో పనిష్మెంట్ ఉంది, అడిగేది ఏం లేదు. ఆ విషయం వాడు వెనకబడిపోతాడు. ఏ విషయాన్ని వినలేదు ఆ విషయంలో తను వెనకబడిపోతాడు. రేపు పరీక్షల్లో దాని ప్రభావం అతనికి తెలుస్తుంది. అందరికంటే ఆఖరిని ఉంటాడు. అప్పుడు కొడుకు అప్పు చెప్పుకుంటాడు, లాస్ట్ నుంచి నేను ఫస్ట్ అని. అలాంటి అప్పుడు కొడుకు అప్పు చెప్పుకుంటాడు, నేను లాస్ట్ నుంచి ఫస్ట్ వచ్చాను, ఫస్ట్ ఇన్వైట్లు వచ్చి నేను లాస్ట్ నుంచి ఫస్ట్ అంటాడు. అలా కూడా గొప్ప చెప్పుకుంటారు కదా. అలా మనం ఉండకూడదు. దేవుడు ప్రేమ కలిగినవాడు, దేవుడు వాత్సల్యత కలిగినవాడు, దేవుడు నేర్పు కలిగినవాడు. నిరంతరము దేవుడు మనల్ని నేర్పించాలని, మనల్ని పరిశుద్ధపరచాలని, ఆయన నుండి ఈ చోట మనం ఉండడానికి అనువుగా మనల్ని సిద్ధపరచాలని ఆయన దాసుల ద్వారా నిరంతరము మాట్లాడుతూనే ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? దాన్ని వినడానికి ఆశ కావాలి, వినాలి. వింటేనే కదా నువ్వు ఏమైనా చేయగలుగుతావు. వినకపోతే నువ్వు మోగోడం అయిపోతావు అంతే. ఇక ఏ సబ్జెక్టు లేదు, ఏ మాటలు లేవు. ఏమో మాట మాట్లాడమంటే బాబు నేను మాట్లాడను, నేనే మాట్లాడబాబు. ఈ పిల్లల్ని వచ్చి ఆనక చెప్పు అంటే బాబు నువ్వు కింద కూర్చుని పోతాను అంతే. నేను కింద కూర్చుంటే పైకైతే రాను అసలు. నేనైతే మీరు నన్ను పిలిస్తే అలా మాట్లాడుతుంది. అలా ఉంటారు అంతే కదా. నీకు ఏదైనా కొద్ది గొప్ప సబ్జెక్ట్ ఉంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయటువంటి ధైర్యాన్ని ఇమ్మని దేవుణ్ణి అడగాల. ఆయన నేను నిలబడి మాట్లాడతాను, నా నోటికి కాపుగా ఉండు, నీ మాటలు అందించు, ధైర్యంగా మాట్లాడడానికి నాకు సహాయం చేయమని దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా నేను ధైర్యపరుస్తాడు. ఖచ్చితంగా నీ నోటికి మాటలు అందిస్తాడు. ఏ మాత్రం ఇబ్బంది లేకుండా. కరెంట్ వచ్చింది ఏమికుండా. అయితే ఆశయ మనలో లేకపోతే ఇంకా ఏ విధమైన సహాయం నీకు అందదు. తర్వాత వచ్చి నేను చదువు 5 కూడా చదువు. వినకుండా నేను తొలగిపోలేదు. ఆయన చెప్తున్నటువంటి మాట వినకుండా నేను అస్సలు తొలగిపోలేదు. దాన్ని కొంచెం పైన కొద్దిగా వదిలేసినట్టున్నావు కదా. 5 పూర్తి అవ్వలేదు కదా. అది ప్రారంభ లైను. తర్వాత నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలే. నేను నీ మాట నేను విన్ను, నువ్వు చెప్పేది నేను వింటవేంటి, నాకు అంతా తెలుసు. ఎప్పుడో నా చిన్నప్పుడే నేను నేర్చేసుకున్నాను. ఇప్పుడు నువ్వు చెప్పేది ఏంటి? పుట్టినప్పటి నుంచి నేను వింటానే ఉన్నాను.
సహజంగా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఇప్పుడు ఒకరి గురించి నేను మొదలెట్టాను కూడా, ఇది ఎప్పుడో వినేసాం కదా, ఇది చాలాసార్లు చెప్పేశారు కదా, ఇది చాలాసార్లు చెప్పేశారు కదా అనేటువంటి ఆలోచన వస్తుంది. ఎన్నిసార్లు విన్నా ప్రతిసారి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇది మామూలు మాట కాదు, మానవుల భాష కాదు, ఇది మానవుల భాష కాదు. ఇన్ని మరి దాదాపుగా 2000 సంవత్సరాలు అయిపోయింది కదా. అన్ని సంవత్సరాలుగా దీని గురించి ఈ పుస్తకం తప్ప ఇంకేదైనా ఉందా? శతాబ్దాలు గతించిపోతున్నా ఇంకా అనేక భాషల్లోకి తర్జుమా చేసుకుని దీన్నే కదా ధ్యానించుకుంటున్నారు. మన ఇంట్లో చాలా పుస్తకాలు ఉంటాయి, చదివేసే పక్కనేడైతే మళ్ళీ దాని ఇంకా చూడం. కానీ ఇది ఎందుకు చదువుతాం అన్నిసార్లు? ఎన్నిసార్లు చదివినా నీకు అది కొత్తగానే అనిపిస్తుంటుంది. ఒకరి గురించి ఈవేళ ఇప్పుడు ఒకలా వస్తుంది, రేపు ఇంకొకలా ఉంటుంది, ఎల్లుండి ఇంకోలా ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇది దేవుని భాష. అక్కడ ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరి మానసిక స్థితి ఏమిటో, ఎవరికి ఏది కావాలో ఆ రకంగా దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. అప్పుడు మనం వచ్చేటప్పుడే, నాయన ఈ దినం నన్ను ఎలా బలపరుస్తావు, నన్ను ఎలా ఆదరిస్తావు, నాకు ఈ ప్రశ్న ఉంది, దీనికి ఎలా జవాబు చెప్తావు అని హృదయపూర్వకంగా దేవుణ్ణి అడిగి ఇక్కడికి వస్తే ఖచ్చితంగా నువ్వు ఆయన స్వాధీనంలో ఉంటావు. నీ మీద దృష్టి పెడతాడు, నీకు ఆలోచన ఇస్తాడు, నిన్ను కంఫర్ట్ చేసేటువంటి వాడు ఉన్నాడు. ఖచ్చితంగా అన్నమాట. కాబట్టి తిరుగుబాటు చేయకూడదు. నేను విన్ను, నువ్వు చెప్తే నేను వినేది ఏంటి, నువ్వు చెప్తే నేను వినేది ఏంటి అని నేను తిరుగుబాటు చేయలేదు. వినుబుద్ధి దేవుడు నాకు కలిగించినప్పుడు వినకుండా నేనేమి తిరుగుబాటు చేయలేదు. వెనకన్నా తిరుగుబాటు చేయడాన్ని బట్టే మనం అజ్ఞానులమైపోతాం, సబ్జెక్ట్ లేని వారం అయిపోతాం, ఒక దిశా నిర్దేశం లేని వారం అయిపోతాం, ఎటు పోవాలో దారి తెలియనటువంటి వారం అయిపోతాం. అగమ్యమైపోతుంది మన బతుకు. ఎంతో గొప్ప మేలు చేయగలిగినటువంటి దేవుడు కూడా ఏ విధమైన సహాయము నీకు చేయలేని అశక్తుడైపోతాడు. అదే అధ్యాయంలో పైన ఉంటుంది కదా, చదువు. అసలు 50 అధ్యాయం చదువుతున్నాము, పైన చదువు. చదువు, దానికి ఎందుకు రా. లేకపోనేలా నేను పిలిచినప్పుడు ఎవడు ఉత్తరం ఇయకుండా నేల నా చేయి విమోచింపలేనంత కొరచైపోయిందా? విడిపించడానికి నాకు శక్తి లేదా? చూడండి ఏమంటాడు ఆయన, నా చెయ్యి ఏమైనా కొరసైపోయిందా? నేనేమన్నా నేను విడిపించలేనంత అశక్తున్నా? అరే సముద్రాలను ఆడిపోచేస్తానే, నదులను ఎండబెట్టేస్తానే, కొండలను బద్దలు చేయగలనే, బండలు బద్దలు చేసి సెలయేళ్ళను పుట్టించగలనే. ఇటువంటి గొప్ప బల ప్రభావాలు కలిగినటువంటి నేను ఎందుకు నిన్ను రక్షించలేకపోతున్నాను? ఎందుకు నిన్ను ఆదుకోలేకపోతున్నాను? ఎందుకు నీకు సహాయం చేయలేకపోతున్నాను? నువ్వు వినకపోవడాన్ని బట్టి కదా. వినే మనసు నేను కలిగించినా సరే, ఏంటి నేను వినేది? నాకు అంత తెలుసు, నువ్వు నాకు చెప్పేది ఏంటి? దానియేలా అబ్బో 3 సార్లు విన్నాను ఆయన గురించి. షడ్రక అబ్బో ఆయన గురించి నేను చాలాసార్లు విన్నాను, నాకు చాలా బాగా తెలుసు అంటూ కూర్చుంటే ఎప్పుడు ఏం చెప్తాడు వినాలనే ఆశ ఉంటే కదా నీకు. ఆశ ఉండాలి మనకు ఖచ్చితంగా. ఆశ ఉన్నప్పుడు మాత్రమే. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులతో మాట చెప్పాడు, నేను మీకు వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మను పంపుతాను. ఇప్పుడు వరకైతే మీరు నీటిలోనే బాప్తిసం పొందారు, ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అని చెప్పాడు. విన్నారు చక్కగా. ఆ తర్వాత మీరు ఇప్పటి వరకు మనం ఎక్కడ కూడుకుంటున్నామో ఆ పట్టణాన్ని, ఆ వాడగదిని వదిలిపెట్టిపోకండి. ఎందుకంటే ఎన్నో భయాలు ఉన్నాయి,
యూదులు వచ్చి చంపేస్తారేమో అనేటువంటి భయం మీలో ఉంటే ఉండొచ్చు కాక, అయినా సరే అక్కడే ఓపికగా మీరు కనిపెట్టండి. అప్పుడు మీరు నాకు ఏమవుతారు? యెరూషలేములోను యూదయ సమరయ ప్రాంతాల్లోనూ భూది గంతాల వరకు నాకు సాక్షులుగా మీరుంటారు అని చెప్పాడు ఆయన. ఆ చెప్పిన మాట వారు విన్నారా లేదా? ఈయన వెళ్ళిపోతున్నాడు, అలాగే చెప్తాడు. ఈదులు చంపేది మమ్మల్ని కదా, ఎవడు దొరుకుతాడో ఎవడు చంపేద్దామా అని చెప్పేసి వెళ్ళమో తిరుగుతూ ఉంటే మేము ఎక్కడికి వెళ్ళకుండానంట అందరూ ఒక చోటనే బందీల దొడ్లో పెట్టినట్టు ఆ గదిలోనే కూర్చుని అందరూ ఒకేసారి యూదులకి దొరికిపోవాలంట అని అనుకుంటే, అని చెప్పిన మాట వినకుండా, దానికి విధేయత చూపించకుండా, ఈయన నిజం కదా, భయం కూడా అదే కదా. పేతురుని అన్నారు కదా, ఏయ్ నువ్వు ఆయనతో ఉన్నాడు కదా అంటే పేతురు లాంటి ఏమన్నాడు, అయ్యి బాబాయ్ అతను ఎవరో నాకు తెలియదని 3 సార్లు పొంగేశాడు. అంటే శిష్యుల్లో ఎంత భయం ఉంది అప్పుడు. యూదుల భయం చాలా ఎక్కువగా ఉందంట. అలాగే యూదులు కూడా యేసుని చంపేశారు, శిష్యుని కూడా చంపాలని వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మీరు గొంప కొత్తగా ఓ చోట ఇవ్వండి దొరికిపోయిన వాళ్ళకి అంటాడేంటి ఈయన? మీరు ఎక్కడికి పారిపోవద్దు, ఎక్కడికి వెళ్ళొద్దు. అదే మేడగదిలో 120 మంది ఈదులు పెడితే 120 మందిని ఒకసారి చంపేస్తారు. అలాగా అక్కడక్కడ దాక్కోండి అని చెప్పట్లేదు ఈయన. మీరు ఒకే చోట అక్కడే ఉండిపోండి అంటాడేంటి అని అంటే ఎలా? ఆయన చెప్పిన మాట వినకుండా దాన్ని అనుసరించి ఆ గదిలో ఉండకుండా ఉంటే వాళ్ళ ఆత్మలో ఈదులాడేవారా? ఉన్నారు, విన్నారు కాబట్టి, అక్కడ కనిపెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయన వాగ్దానం చేసినటువంటి ఆత్మ వచ్చింది. ఆత్మలో వారు ఈదులాడేశారు. ఎప్పుడు వినని చూడని భాషలో అద్భుతమైన భాషలు మాట్లాడేశారు. గొప్ప ఐక్యత వచ్చేసింది, గొప్ప ధైర్యం వచ్చేసింది. ఎవరికి జడిసి ఈ గదిలో దాక్కుని ఉన్నారో వారికి ఎదురుగుండా నిలబడి ధైర్యంగా, మీరు మూర్ఖులు, దేవుడు జీవాధిపతిని మీ మధ్యకు పంపిస్తే మూర్ఖులై ఆయన మీరు చంపేశారు, మీరు నరహంతకులు. ఎవరికి భయపడి దాక్కున్నారో వారి ఎదుట నిలబడి ఇలా మాట్లాడేటువంటి ఆ గొప్ప ధైర్యము, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడు ఆయన మాట ప్రకారం ఉండేటువంటి వారు ఏ రీతికి మసలగలరు, ఏ రీతి కార్యాలను సాధించగలరు అనడానికి మరి సాక్షులు. దేవుడు యేసుప్రభు చెప్పాడు వాళ్ళకి, ఆత్మను పొందినప్పుడు మీరు, ఆత్మచేత బాప్తిసం పొందినప్పుడు మీరు యెరూషలేములో నాకు సాక్షులుగా ఉంటారు, యూదయ సమరయ ప్రాంతాల్లో నాకు సాక్షులుగా ఉంటారు, భూది గంతాల వరకు నాకు మీరు సాక్షులుగా ఉంటారు. ఆ మాట వారు విని ఆ ప్రకారం చేసినందువల్లే కదా ఇప్పుడు సాక్షులై ఉన్నారు వాళ్ళు. మేమే సాక్షులమని ధైర్యంగా చెప్తున్నారు వాళ్ళు. ఆయన జీవాధిపతి, ఆయన మెస్సియా, ఆయన రక్షకుడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించి మన రక్షణ కొరకు ఆయన బలిగా పెట్టడం కోసం ఈ లోకంలోకి ఆయన పంపించారు. కానీ మీరు ఆయన్ని అంగీకరించలేదు. మీరు దెయ్యం అన్నారు, బెయల్జెబూల్ అన్నారు, దేవదూషకుడు అన్నారు, హింసించారు, ఉమ్మేశారు, అవమానించారు, నిందించారు, కొట్టారు, సిలువ మోయించారు, ఆఖరికి సిలువకి అంటగొట్టి మీరు చంపేసిన వారుగా ఉన్నారు. మీరు మూర్ఖులు, నరహంతకులు. అయితే ఆయన ఏమన్నా సమాధిలో ఉన్నాడా? తండ్రి అయిన దేవుడు ఆయన్ని గుండు పట్టనిచ్చాడా? ఆయన ఇచ్చిన లేఖనం ప్రకారమే 3వ దినాన ఆయన మరణమును జరించి సజీవుడిగా లేచి తిరిగాడలేదా? 40 దినాల వరకు భూమి మీద తాను కనపరచుకోలేదా? మేము సాక్షులం, మేము చూసాం ఆయన సజీవుడై లేచి తిరగడం మేము చూసాం, అందుకు సాక్షులం మేమే అంటూ ఇంత గొప్ప ధైర్యంగా చెప్పగలిగారు. అంటే ఎలా వచ్చింది వారికి ఇంత ధైర్యం, ఇలాంటి శక్తి ఎలా వచ్చింది? దేవుని వాక్కు వినడాన్ని బట్టి, దానికి విధేయత
చూపించడాన్ని బట్టి, దాని ప్రకారంగా తమను తాము సిద్ధం చేసుకోవడాన్ని బట్టి ఇంత గొప్ప ధైర్యం వారికి వచ్చింది కదా. మరి యేసుప్రభు అయితే తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో అందుకు నేనే సాక్ష్యం అన్నాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. ఎందుకని నేను మీతో ఉంటే ఇంకా తండ్రిని చూపించమని అడుగుతావా కదా. యోహాను సువార్తలో మనం 14వ అధ్యాయంలో 8 నుంచి 10 వచనాల్లో ఈ వృత్తాంతం ఫిలిప్ అంటాడు, తండ్రిని మాకు చూపించు, మాకు అంతే చాలు అని అంటే, అప్పుడు ఈయన చెప్తాడు, ఫిలిప్పు నేను ఇంతకాలం నీతో ఉండినను, తండ్రిని ఎరగవా నువ్వు? ఇప్పుడు తండ్రిగా మాట్లాడుతున్నాడు ఆయన. ఫిలిప్పు తండ్రిని చూపించమంటావేంటి? ఎంతకాలం నీతో ఉన్నాను కదా నేను, ఇంకా నన్ను నువ్వు ఎరగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు. ఇంకా ఎందుకు అడుగుతావు నువ్వు? తండ్రిని మాకు కనపరచమని ఎందుకు అడుగుతావు? నన్ను చూచిన వాడు తండ్రిని చూశాడు. నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడు, అంతే. నేను తండ్రి ఏకమై ఉన్నాం, మేము విడివిడిగా లేం. ఆయన నాకు ఏది చెప్తున్నాడో అదే నేను చేస్తున్నాను, ఏం మాట్లాడమన్నాడు అదే మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేది నా మాట కాదు, నేను చేసే క్రియ నాది కాదు, అది తండ్రిది. కాబట్టి నన్ను చూసిన వారు తండ్రిని చూసినట్లే అని చెప్పాడు. చూడండి, మనకి కొన్ని సందర్భాలు ఇక్కడ తండ్రి ఎలాంటి వాడు? కృప కలిగిన వాడు, అలాగే సత్యం కలిగిన వాడు కూడాను కదా. యేసుప్రభు ఎలా మన మధ్య ఉన్నాడు? కృప సత్య సంపూర్ణుడుగా కదా. అలాగే నిర్గమకాండంలో 34లో 6లో మనం చదువుతాం కదా, ఆయన ఎలాంటివాడు? విస్తారమైన కృపా గలవాడు. అలాగే క్రీస్తు కూడా మన మధ్య శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా ఉన్నాడు. అంటే కృప సత్యము అనేవి దేవుని లక్షణాలు, తండ్రి లక్షణాలు. తండ్రి ఏ లక్షణాలను అయితే మోషేకు చూపించాడో, అలాగే కుమారుడిగా ఈ లోకానికి వచ్చి లోకానికి అవే లక్షణాలని యేసు ప్రభు కూడా చూపించాడు. అంటే ఈయన ఒక్కటై ఉన్నాడు అనడానికి ఇది రుజువు కాదా? కృప, తండ్రి కృప ఏం చేస్తుంది? అది అనుగ్రహం. ఎప్పుడు దయ చూపిస్తూ ఉంటుంది, ఎప్పుడు సహాయపడుతూ ఉంటుంది, ఆదరిస్తూ ఉంటుంది. స్వస్థత అయినా మేలైనా మరొకటి చేయడానికి ఎప్పుడు అది సిద్ధంగా ఉంటుంది కృప. అలాగే రెండోది ఏంటి? సత్యం అనేది కఠినమైంది. సత్యంలో ఫ్లెక్సిబిలిటీ లేదు. సత్యం అంటే సత్యం అంతే, గట్టి ఇటు మారతాకేమి ఉండదు కదా. మేలైనా పనిష్మెంట్ అయినా దాని నుంచి వచ్చింది. సత్యానికి నిలబడి ఉంటే మేలు, ఆ సత్యాన్ని నిలబడకపోతే కీడు. అంత కఠినంగా ఉంటుంది, ఫ్లెక్సిబిలిటీ లేదు అందులో. అలా ఇలా ఏదో ఇలా సర్దుకోవడానికి ఉండదు. సత్యం అంటే సత్యం అంతే, రైట్ ఈజ్ రైట్ అంతే. ఇంకా ఏమాత్రం కూడా తిరిగిలేదు. మన తండ్రి కూడా అంతే. ఆయన సత్యం, ఆయనలో ఫ్లెక్సిబిలిటీ ఏమి ఉండదు, ఆయన మారడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను, మార్పు లేదు ఆయనలో. ఆయన ఎప్పుడు ఒకేలా అలా ఉండిపోతాడు అంతే. కాస్త కూడా ఫ్లెక్సిబిలిటీ ఉండదు. అయ్యో పాపం మోషే నా కోసం ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్నిసార్లు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయాడు, ఎన్ని అవమానాలు పొందాడు. ఫోన్లే ఏదో కోపంతో ఒక చిన్న మాట అన్నాడు, ఫోన్లు వదిలేద్దాం, కానాల్లోకి తీసుకెళ్దాం అనుకున్నాడా? నో, నా జనులు ఎదుట నన్ను నువ్వు మహింపరచలేదు. నేను చెప్పకూడదని చెప్పావు, నేను చెప్పంది చేసావు. అక్కడ నువ్వు మాట్లాడమంటే కొట్టావు బాండని. నేను చెప్పింది ఒకటి, నువ్వు చేసింది ఒకటి. కాబట్టి నువ్వు కానాన్లో అడుగుపెట్టడానికి వెళ్ళేది చాలు. ఇప్పటి వరకు వచ్చింది. యర్దాను నదీ తీరంలో పర్వత శిఖరం పైకి ఎక్కి దూరం నుంచి నా ప్రజలకు నేను ఇచ్చేటువంటి ఆ స్వాస్థ్యాన్ని కనులారా చూసి అంతే, ఇంక చచ్చిపో, ఈ యాత్ర ముగించి చాలు అన్నాడు. అంతేగాని పోన్లే పాపం మోషే ఎంత మంచోడు, నేనే కదా మోషే గురించి మంచి సాక్ష్యం ఇచ్చాను, బహుసాత్వికుడని, నా ఇల్లంతలో నమ్మకమైన వాడని, నా మహిమను తేరి చూస్తాడని
ఓన్లీ ఏదో కోపంతో వీళ్ళందరూ బాగా విసిగించేస్తే ఆ విసుగులో ఆ మాట అనేసాడు అని చెప్పేసి ఏమన్నా మారాడైనా మారడు. ఎందుకంటే సత్యం మారదు. సత్యం ఎప్పుడు సత్యమే, అది ఎప్పటికీ కూడా మారుతుందా? అస్సలు మారదు. కాబట్టి సత్యము దేవుడే, కృప చూపించినప్పుడు దేవుడే తండ్రి, అలాగే కఠినంగా ఉన్నప్పుడు కూడా తండ్రి. ఆయన ఏం చేశాడు కదా చూడండి, మరి ఎన్ని పనులు చేశాడు ఆయన. ఎంతో ప్రేమతో శిష్యులను పాదాలు కలిగినవాడు తండ్రి, శిష్యుల పాదాలు కడిగినవాడు తండ్రి. సృష్టికర్త అయిన దేవుడు మానవ మాతృల పాదాలను కడిగి ఒక మాదిరి చూపించినవాడు. నేను దేవుణ్ణి, నేను సృష్టించిన ఓ మట్టిడు, వీడి పాదాలు నేను అట్టుకోవడం ఏంటి అనుకున్నాడు ఆయన? లేదు. అంత ప్రేమ కలిగిన వాడు, అంత కృప కలిగినటువంటి వాడు. కాబట్టి మానవ మాతృల పాదాలు కడిగింది ఆయనే. ఆ తర్వాత రూకలు మార్చేవారిని కొరడా వేసుకుని కొట్టేశాడు, బాలలు తిరగబెట్టేశాడు, నాయనాళ్ళన్నీ ఇసిరి పారేశాడు, ఆ కోళ్ళు గీళ్ళు మొత్తం బయటికి గెంటి పారేశాడు, కొరడాలు ఇచ్చుకుని కొట్టేసి పోడాదులు. కానీ కఠిన, ఎందుకంటే నా ఇల్లు ఇది ఎవరిది? ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది, సమస్త జనులకు ఇది ప్రార్థనా మందిరం అనబడుతుంది, అది సత్యమంది, దీన్ని మీరు దొంగల గుహగా చేసేస్తారా అని చాలా రౌద్రంతో కొరడా పుచ్చుకుని తరిమేశాడు. ఎందుకంటే ఆయన సత్యం, ఆయన మందిరం సత్యం, అది ప్రార్థనా మందిరం అంతే, అది వ్యాపార గుహ కాదు. దురదృష్టవశాత్తు ఈ దినాల్లో చాలా దేవుని ఆలయాల్ని వ్యాపార గృహాలుగా మార్చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా వారి ఫలం వారు పొందే ఉన్నారు. దేవుని ఆలయాన్ని దేవుని ఆలయంగా, ఇది నా ప్రభు ఇల్లు అని చెప్పేసి దాన్ని పవిత్రంగా నువ్వు దాన్ని ఉపయోగించిన రోజున, ఆ పవిత్రతను కాపాడిన రోజున నీకు అభివృద్ధి ఉండదు, వృద్ధి అనేది ఉండదు, అప్పుడే అయిపోయింది అంతే. దేవుని సన్నిధి పరిశుద్ధ సన్నిధి. కొన్ని చోట్ల కొంతమంది మనలో ఏం చేస్తుంటారు, కింద మందిరం పెట్టి పైన కాపురం చేస్తారు. ఒకే ఇల్లు, కింద ఏమో మందిరం, పైన ఏమో కాపురం. ఎవరు ఎక్కువ? ఆయన ఎక్కువ, నువ్వు ఎక్కువ. నీ ఇల్లు ఎక్కడ ఉండాలి, ఆయన ఇల్లు ఎక్కడ ఉండాలి? అసలు ఆ మందిరంలో కాపురం చేయడమే తప్పు, మందిరంలో కాపురం చేయడమే తప్పు. ఆ గోడలే కదా కింద నుంచి పై దాకా పోయినాయి, ఆ కప్పు కిందే కదా అన్నీ ఉన్నాయి. చిన్నదో పెద్దదో గుడిసెలాటితో మందిరానికి విడిగా నువ్వు వేసుకోవాలా. అంతేగాని ఆ మందిరంలోనే కింద గదులు కట్టేసుకుని పైనేమో కొంతమంది చేస్తారు. పోన్పల్లిలోకి ఆయన కింద మందిరాన్ని నడిపాడు, ఆ మందిరాన్ని తాకట్టెట్టి లోన్ తీసుకొచ్చి పైన వేసాడు, కిందేమో రూమ్స్ తీసేసాడు. ఇప్పుడు దాకా ఆరాధన చేసినటువంటి స్థలంలో గదులు కట్టేసి అందులో కాపురం చేస్తున్నాడు. ఒకసారి ఆరాధన చేసినటువంటి స్థలంలో ఎలా కాపురం చేస్తావు? అసలు ప్రతిష్ఠించావు కదా, దేవుని సన్నిధి కదా అది. ఇన్నాళ్ళుగా దేవుడు అక్కడ ఉన్నాడు, ఆయన అక్కడ ఆరాధించావు. నువ్వు ఆరాధించినప్పుడల్లా ఆ స్థలాల్లో ఆయన దిగాడు, ఆయనకు వచ్చాడు అక్కడికి. ఇప్పుడు దాన్ని నువ్వు ఎలా కాపుర స్థలంగా మార్చేస్తావు? నీ అవసరానికి వాడేసుకుంటున్నావు, అది నీ ఇష్టానికి. అది చెయ్యొచ్చా చేయకూడదా ఈ ఆలోచన అసలు లేనే లేదు. అంటే నీ బుర్ర వ్యాపారం అయిపోయింది. వ్యాపారస్తులే ఎలా పెడితే అలా వాడుకుంటారు. వంకాయలు ఆరంభంలో చాలా బాగుంటాయి, చక్కగా అప్పుడప్పుడు బిజినెస్ మొదలవుతుంది. రేట్ ఎక్కువ ఉంటుంది, 40 రూపాయలు అంటాడు. ఆ పై శుభ్రంగా నైస్గా ఉన్నాయన్నీ వెళ్ళిపోతాయి, కొంచెం క్వాలిటీ తగ్గుద్ది. తర్వాత ఏమంటాడు, వంకాయలు 30 రూపాయలు అంటాడు. 40-30 అయిపోయింది. ఇంకా కొంచెం ఉన్న తర్వాత ఏమంటాడు, 20 అంటాడు. ఇంకా ఆఖరికి వచ్చి ఈ పోగు 10 పట్టిపో అంటాడు. అయితే ఈ పోగు తూకం లేదు, ఏం లేదు, ఓ 10 రూపాయలు ఇచ్చి పట్టిపో అంటాడు. వ్యాపారస్తుడు వాడి ఇష్టం. ఆ వ్యాపారస్తుడు ఏదో సమయానికి అనుకూలంగా మారిపోతూ ఉంటాడు, స్టాండర్డ్గా ఉండడు. అది వ్యాపారం. అలాగే తండ్రి ఇండ్లు సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడుతుంది. దీన్ని మీరు ఏం చేసేసారు? మీ ఇష్టానికి అనుగుణంగా వ్యాపార స్థలంగా మార్చి పారేశారు.
అవును, సంత చేసుకున్నాడు, ఇష్టానికి అమ్ముకున్నట్టుగానే ఇక్కడ కూడా వాళ్ళ ఇష్టానికి మార్చేసుకుంటున్నారు. ఇష్టానికి మార్చేసుకుంటున్నారు. మందిరం పైన కూడా మంచం వేయడానికి ఇష్టపడం మేము. పడుకోవాలనుకుంటే చాపేసుకు పడుకో. మందిరంలో మంచాలు వేయం, ఈ మందిరం పైన కూడా మంచం వేయం. ఒకవేళ చల్లగా ఉండదు పైన పడుకుందాం అనిపించినా మందిరం మీదకి మంచం వెళ్ళలేము. పడుకుంటే నువ్వు చాపేసి పడుకోండి. నా ఇంటి మీద నా ఇష్టం, మంచం వేసుకుంటాము కింద అది ఇల్లు, అది వేరు. ఇది దేవుని ఇల్లు, దానికి ఇవ్వాల్సిన పవిత్రత స్థానం అది. నాన్న అది బంగాళి పెంకుతో చిన్న ఇల్లు వేసుకున్నారు. ముందు బంగాళి పెంకుతో చిన్న ఇల్లు వేసుకున్నారు. ఇది మందిరేమో దాటి బంగాళి పెంకుతోటి మందిరం ఉండేది. ఆ ఇల్లు 2 గదులు స్లాబ్ వేయించుకున్నారు. అప్పుడు అసలు ఆయనకున్న సామాన్యం ఎంత, ముసలోళ్ళు ఇద్దరే కదా, ఎంతో ఉండదు కదా. మందిరంలో మూలనెట్టుకుని మందిరంలో ఉండొచ్చు కదా. వాళ్ళు ఏం చేశారు అనుకుంటున్నారు? గుడారం వేసుకున్నాడు పక్కన, మందిరం పక్కన టెంట్ గుడారం వేసుకుని ఈ సామానం ఆ గుడారాలు పెట్టుకుని వండుకొని అక్కడ తిని పడుకున్నారు తప్ప మందిరంలో ఒక్కడ కూడా పెట్టలే. ఒకసారి వాన వచ్చేసింది, మొత్తం గట్టిగా గాలి వాన వచ్చేసి తడిసిపోయినాయి. అన్నీ తడిసిపోతున్నాయని కూడా పోనీ మందిరంలో పెడదామని అనుకోలే. అది దేవుని ఇల్లది, దాన్ని నువ్వు ఎలా నీ ఇష్టానికి వాడుకుంటావు, దాని పవిత్రతను నువ్వు ఎలా పాడు చేసుకుంటావు? పొత్తిపోతనే సొమ్ము ఏమవుతుంది? దేవుని పరిశుద్ధత కంటే ఎక్కువ నిజంగా. అదే టైంలో నేను వచ్చాను, స్లాబ్ వేశారు, సెంటరింగ్ కూడా తీశారు, కానీ అంటలు కట్టేసి అలా ఉండిపోయింది. అది లోపలికి తాత్కాలికంగా వాన బారి నుంచి అందులో ఉండడానికి వీలు లేకుండా ఎప్పుడు ఊడిపడద్దో అన్నట్టుగా ఉంది అది. ఇంకప్పుడు నేనే మొత్తం అంటుకుపోయిందని అదంతా ఊడగొట్టి బయటికి మోసేసి వాన పడతాను ఉందన్నమాట. అప్పుడు ఆ సామాను మళ్ళీ లోపలికి పట్టుకొచ్చాం. ఆ గుడారంలో తడిసిపోతున్నాయి, పాడైపోతున్నాయి అంతే. మొత్తం నేనే మొత్తం ఆ డక్కింగ్ అంతా ఊడగొట్టి బయటికి మోసి అదిలోది అప్పుడు లోపలికి తీసుకెళ్ళాం. అది కదా దేవుని ఇంటికి మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత, అది కదా. మన ఇష్టానికి వాడేసుకుంటే, వ్యాపార గృహాలుగా మార్చేసుకుంటే, మందిరాలని సంసారం చేసే కొంపల్లాగా నువ్వు వాడేసుకుంటే ఎలా నీకు ఆశీర్వాదం దొరుకుద్ది? ఎలా నువ్వు ఈ భూమి మీద దేవునికి సాక్షిగా నిలబడతావు? దేవుని పరిశుద్ధతను కాపాడడానికి విశ్వాసులు సాక్షులుగా ఉండాలి ఈ భూమి మీద, అంతే. ప్రతి విషయంలోనూ కూడా మనలో దేవుణ్ణి చూడాలి. నువ్వే విట్నెస్, నీ ప్రభు ఎలా ఉంటాడో అనడానికి నువ్వే సాక్షి. నువ్వు నడుచుకుంటూ వెళ్తుంటే నీ నడతలో ప్రభువుని చూడాలా. నువ్వు పలకరిస్తే నీ మాటలో ప్రభువుని చూడాలా. నీ మొక్కల్లోని ఆ చిరునవ్వులో, నీ మొక్కల్లో ఉండి ఆ ప్రశాంతతలో ప్రభువుని చూడవాలి. ప్రభువుని చూడాలి. వారితో మాట్లాడేటప్పుడు ఆదరణ కలిగిన మాట నీ నోటి వెంట వస్తున్నప్పుడు అప్పుడు ప్రభువుని చూడాలి. వాళ్ళు ప్రతి విషయంలోనూ దేవునికి మనం సాక్షులం. తండ్రి అయిన దేవునికి యేసుప్రభు సాక్షిగా ఉన్నాడు. మరి మనం ఎలా క్రీస్తుకు సాక్షులుగా ఉండాలా? క్రీస్తుకు సాక్షులుగా మనం ఉండాలి కదా. ఆయన బలమైన కోరికది. అలా మనల్ని మార్చేది దేవుని వాక్కు. అది మనల్ని మార్చాలంటే మనం వినాలి కదా. అది నీ లోపలికి పోకుండా అది నేను ఎలా మారుస్తుంది? దేవుని వాక్కు నీ హృదయంలోకి వెళ్ళడానికి నువ్వు అనుమతి ఇవ్వాలి. తర్వాత ధ్యానించి దాని ప్రకారంగా నేను ఉన్నానా లేదా అని పరీక్షించుకోవాలి. ఏ ఏ విషయాల్లో తప్పిపోతున్నామో ఆ విషయాలు నీకు తెలిసినప్పుడు వాటిని దిద్దుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. చేయకపోతే కోల్పోతాం. దొంగలు ఊళ్ళో తిరుగుతున్నారు, దొంగలు తిరుగుతున్నారు, పోలీసులు టామ్ చేశారు, జాగ్రత్తగా ఉండండి, మీ వస్తువులు మీరు చాలా జాగ్రత్తగా కాపాడుకోండి, దొంగలు తిరుగుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ వచ్చింది. చెడ్డీ గ్యాంగ్ అంటే తెలుసా? చెడ్డీ గ్యాంగులు తెలుసా? వాళ్ళు నిక్కర మట్టుకే ఒంటిని అంటుకుని నిక్కర మట్టుకే వేసుకుంటారు. ఒళ్ళంతానేమో నూనె రాసేసుకుంటారు.
ఉత్తి నిక్కర మట్టికి అది టైట్గా ఉండి చిన్న నిక్కర వేసుకుంటారు అంతే. వీళ్ళంతా నూనె రాసేసుకుంటారు. ఇక మనం పట్టుకున్న జారిపోతాడు, దొరకడం. అని ఇంకా మనం పట్టుకోలేము. అలా కొంతమంది గ్యాంగ్గా తయారయ్యి దొంగతనాలు చేస్తుంటారు. అది షెడ్డీ గ్యాంగ్ అంటారు. మన ఏరియాలో కూడా దిగారంట ఈ షెడ్డీ గ్యాంగులు, మన ఏరియాలో కూడా దిగారంట. ఇలా షెడ్డీ గ్యాంగ్ వచ్చిందని చెప్పారు, విన్నాం. వినేసేసి 2 తలుపులు వేసి 3వ తలుపు ఎక్కడ మానేస్తే అది జారేసాం కదా, ఎవరో చెప్తారండి ఇప్పుడు జారేసాం కదా తలుపు అంటే ఏమవుద్ది? ఏమవుతుంది? దోచుకెళ్ళిపోతాడు. నీ పీక మీద కత్తిట్టి నీతోటి బీరువా తాళం తీయించి మరీ పట్టుకెళ్ళిపోతాడు. అలా ఉంది ఇప్పుడు పరిస్థితులు. అప్పుడు ఏం చేయాలి? ఆ మాట విన్నప్పుడు నిన్ను నువ్వు జాగ్రత్త పరుచుకోవాలా, నీ వస్తువులు నువ్వు జాగ్రత్త పరుచుకోవాలా. ట్రైన్లో చెప్తారు, ట్రైన్లో మేము ఈ వస్తువులు మీరు జాగ్రత్తగా చూసుకోండి, విజయవాడ వస్తుంది, పోలీసు తిరుగుతారు అటు ఇటు, అమ్మ విజయవాడ వస్తుంది, మీ సామాను మీరు జాగ్రత్త చూసుకోండి, మీ సామాను మీరు జాగ్రత్త చూసుకోండి. ఇది చాలా మంది దిగిపోతారు అక్కడ. దిగిపోతే ఎది పుచ్చుకెళ్ళిపోతారు అంతాడు. ఇక మనకి దొరకడేక మన బ్యాగ్ మన లగేజ్ మనం జాగ్రత్త పెట్టుకోకపోతే దిగుతున్నారు అనుకుంటాం, మనం చాలా ఎక్కువ మంది దిగుతున్నారు అనుకుంటాం. అటు ఏం చేస్తాడు, మన బ్యాగ్ పుచ్చుకుని వెళ్ళిపోతాడు. ఎవరు ఆడ బ్యాగే పట్టుకెళ్తారు అనుకుంటారు, దొంగ బ్యాగ్ అనుకుంటారా ఏంటి? అనుకోరు. కాబట్టి ఎక్కువ పోగొట్టుకునే ఛాన్స్ ఉంటుంది అక్కడ. అందుకని పోలీసు ముందే టక్ టక్ కొడుతూ విజయవాడ మీ సామాన్ జాగ్రత్త చూసుకోండి అని చెప్తాడు. అది చెప్పిన తర్వాత కూడా నువ్వు జాగ్రత్త చూసుకోకుండా అలా వదిలిపెడితే ఎవడో నీ బ్యాగ్ వచ్చి దిగిపోతాడు. ఆ తర్వాత నా బ్యాగు అందులో నగలెట్టాను బాబు, డబ్బులు ఇట్టాను బాబు, ఆ మూదులు పట్టు చీరలు ఉన్నాయి బాబు. నువ్వు ఎంత కొట్టుకుంటే మాత్రం ఏం సుఖం? ఎక్కడ దొరుకుతుంది అది? ఇంకెలా పట్టుకో? ఒకసారి చేయి దాటిన తర్వాత పట్టుకోవడం అనేది అసాధ్యం. ఎందుకంటే వాళ్ళు గ్యాంగ్, చైన్ గ్యాంగ్గా ఉంటారు. ఇందుకు నీ బ్యాంక్ తీసినవాడు ఆడు అక్కడే ఉంటాడు, తీసి ఇంకోటి చేతికి అందించేయడు అంతే. ఆడు వెళ్ళి ఎక్కడికి, ఆడు ఎక్కడే నుంచి ఉంటాడు. ఆ కొంచెం వెళ్ళిన తర్వాత ఆ బ్యాంక్ కూడా చేయి మారిపోద్ది, ఆడు అక్కడే ఉంటాడు. ఆ మనుషులు అక్కడే ఉంటారు, చేతుల మీద వెళ్ళిపోద్ది బ్యాగ్. ఇంకెక్కడ వెతికినా ఏం వెతికినా ఇక చచ్చిన దొరకదు అది. సెల్ ఫోన్ కానివ్వండి, బ్యాగ్ కానివ్వండి, పర్స్ కానివ్వండి, ఇలా తీసేలా ఇంకోటికి ఇచ్చేతను అక్కడ ఉంచుంటాడు అంతే. వీడి దొంగతనానికి వెతుకుతారు, ఎక్కడ ఉంటుంది వీడి దగ్గర, ఆల్రెడీ ఇంకోటికి ఇచ్చాడు కదా, అలా జారిపోయింది. అలా చేస్తున్నారు. అందుకని హెచ్చరిక చేస్తారు అక్కడ వాళ్ళు. నువ్వు ఆ హెచ్చరిక విని కూడా నీకు సంబంధించిన వాటిని నువ్వు జాగ్రత్త పరుచుకోకపోతే నష్టపోయేది ఎవరు? నువ్వే కదా. అది ఏ లోక సంబంధమైన జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైన అంతే. ఈ ఆత్మరక్షణార్థము దేవుడు నీకు హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు, ఆయన వాక్కుతో మాట్లాడుతున్నాడు. నువ్వు నా నిత్యరాజ్య వారసత్వాన్ని నువ్వు సంపాదించుకోవాలంటే నువ్వు ఎలా భద్రపరుచుకోవాలా, నీ ప్రవర్తనని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలా, నీ నడతని ఎలా సరిచేసుకోవాలా, నీ మాట తీరుని ఎలా మార్చుకోవాలా, ఆత్మఫలం ఏ రీతిగా నీలో వృద్ధి పొందించుకోవాలా, శరీర కార్యాలని ఏ రీతిగా వదిలించుకోవాలా, అన్నీ చాలా స్పష్టంగా అరటి పండు ఒలిచినట్టు ఒలిచేసేసి నీ నోటికి అందిస్తున్నాడు దేవుడు. అయినా సరే దిద్దుకోకపోతే ఎలా దేవునికి సాక్షిగా ఉంటాం? ఎలా ఆయనని నీలో చూపిస్తావు? ఎలా ఆయన ప్రేమ నీలో కనపడుద్ది? ఎలా ఆయన దయ వాత్సల్యత నీలో కనపడతాయి? ఎలా ఆయన నడతలు నీలో కనపడతాయి కదా? ప్రతి విషయంలోనూ మనల్ని మనం సరి చేసుకోవడానికి దేవుని వాక్కు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే అది వ్యర్థమైంది కాదు, వ్యర్థమైన మాటలు కాదు. మరి సెల్ ఫోన్ తీసుకుని అరగంట సేపు మాట్లాడితే అందులో ఉపయోగపడే మాటలు 1-2 ఉంటాయి, మిగతా ఏమైనా ఉత్తుతాయి. మాట్లాడండి, సెల్ పుచ్చుకున్నారంటే అరగంట మాట్లాడతారు. అందులో ఉపయోగపడే మాటలు ఎన్నున్నాయో ఆకారం ఒకసారి ఆలోచించండి, ఎన్నున్నాయో. ఏం లేదు, ఏం కూర వండావు? బీరకాయ. అది ఒకటే ఉపయోగపడింది. వాళ్ళు బీరకాయ కూర వండుకున్నారు, మనం వంకాయ కూర వండుకున్నాం. మిగతా అన్నీ ఎందుకు మాట్లాడుకున్నామో కూడా మనకు తెలియదు. మిగతా మాటలన్నీ అసలు ఎందుకు మాట్లాడుకున్నామో కూడా మనకు తెలియదు. వాళ్ళ మాటలు అలా వెళ్ళిపోతూ ఉంటాయి. టైం అంతా గడిచిపోయింది. ఎందుకు ఏం మాట్లాడుకున్నా ఏమో చల్ల చేతులకు వచ్చిందంటే అటు ఇటు తిరిగేస్తారు కొంతమంది. ఎందుకు అలవాటు. చల్ల కూర్చుని మాట్లాడరు,
చల్లించుకుని ఇంకా అటు తిరుగుతాను ఇటు తిరుగుతాను, అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు. ఎందుకో నాకు కొత్తది ఫోను, నా ఫోన్ వచ్చినప్పుడు మాట్లాడుతుంది ఇప్పుడు. పోనీ నేను అందుబాటులో ఉన్నప్పుడు అక్కడ మాట్లాడుతూ ఉంటే నాకు వినపడతా ఉంటాయి కదా, వాళ్ళు ఏం మాట్లాడతారో నేనేమైనా సలహా చెప్పాల్సి వస్తే చెప్తాను కదా. అబ్బే నేను అవతల ఉండను, ఆ ఫోన్ ఇచ్చి అవతలకు వచ్చేది ఇప్పుడు. పోనీ వాళ్ళు ఏం చెప్పారో అది నాకు చెప్పుద్దా అండి? మళ్ళీ చెప్పదు. ఏమన్నారమ్మా, ఏం మాట్లాడారమ్మా, ఏం చెప్పారండి, ఏమో ఏదో చెప్పారు అట్లా. అలా ఉంటాయి మన ఫోన్ మాటల సంభాషణలో. ఉపయోగపడేది చాలా తక్కువ, అనవసరమైనది ఎక్కువ. అనవసరమైనది చాలా ఎక్కువ మాట్లాడుతుంటాం. అనవసరమైనది చాలా ఎక్కువ మాట్లాడుకుంటాం. వెళ్ళాడినా అనొచ్చా, మీ ఫ్రెండ్ ఫోన్ చేస్తే మీరు మాట్లాడుకోవట్లేదా? ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, మేము ఏ విషయాలు మాట్లాడుకుంటాం? ఈ ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటాం. ఎక్కడ పరిచర్యకి వెళ్ళాను, అక్కడ అలాగే అయింది, ఇక్కడ పరిచర్యకి వెళ్ళాను, మా పరిచర్య ఎలా జరిగింది, వీటి గురించి మాట్లాడుకుంటాం తప్ప ఏం కూర వండుకున్నాం, అందులో ఉప్పు వేసారా, ఉప్పు బాగా తక్కువ, ఉప్పు ఎక్కువైందా, సరిపోయిందా, లేకపోతే ఏమైనా కారం వేసారా, ఈ కారం ఏం కారం ఇది, ఏం కారం ఇది, ఏదో కారం అన్నారు ఆ కారం వేసావా, వెళ్ళి పసుపు ఏదో అన్నారు, పసుపు కాశ్మీర్ పసుపు అంటున్నారు, అలాంటి పసుపు ఏమైనా వేసావా, ఏంటి ఏమైతే ఏంటి ఈ చెత్త, ఏమోనమ్మా ఎంత ఉప్పు వేసినా ఒప్పుకోవట్లేదా బొత్తిగానా, ఏంటి పెద్ద గొడవ అయిపోతుంది, ఎంత ఉప్పు అయితే చెప్పుకుందంటాడా. ఇలాంటి మాటలు దొరికింది కదా సెల్లో, అన్లిమిటెడ్. ఇప్పుడు ఇదివరకైతే డబ్బులు ఖర్చు అయిపోయి, దాంతో ఏమైనా హలో ఉన్నావా అమ్మా అన్నాం కట్టేవారు అంతే, డబ్బులు ₹1 అయిపోద్ది, డబ్బులు అయిపోతాయి. ఇప్పుడేమో అన్లిమిటెడ్ కదా, ఎంతసేపు మాట్లాడుకున్నా ఇంకొకటి. కానీ ఎంత రేడియేషన్ చెవికి వెళ్ళిపోతుందో తెలుసా. స్పీకర్లో పెట్టుకుని ఎదురుగుండా పెట్టి మాట్లాడుకోండి, అయితే బగ్స్ పెట్టుకుని మాట్లాడుకోండి. చెవి దగ్గర ఫోన్ పెట్టి మాట్లాడకూడదు, ఎక్కువసేపు మాట్లాడకూడదు. చాలా రేడియేషన్ ఉంది అందులో, మనకి తెలియదు అది. ఫోన్ అంత దూరంగా ఉండగానే ఇక్కడ రేడియేషన్ వస్తుందండి మనకి. నా దగ్గర ఒక వీడియో ఉంది అలాంటిది. ఫోను అలా అంత దూరంగా ఉండగానే మనకి రేడియేషన్ వస్తుంది, అది చాలా హాని చేస్తుంది. కొంతమంది చెవులు ఎర్రగా పడిపోయి పుండ్లు అడిపోయినాయి ఉన్నాయి, అలా ఎక్కువసేపు అలా మాట్లాడడాన్ని బట్టి. అనవసరమైన మాటలు, ఏదో వచ్చింది కదా వాళ్ళు ఎక్కడో ఉన్నారు ఇక్కడ ఉన్నారు, భలే ఎంతగా ఉంది, భలే మాట్లాడుకుంటున్నాం ఏం చెప్పేసి ఇక్కడికి అక్కడికి మొత్తం ప్రపంచ చరిత్ర అంతా వచ్చేస్తుంది. అలా తిప్పేసుకుని మాట్లాడేసుకున్నారు. ఎందుకు మాట్లాడుకుంటారో తెలియదు. మాడికంపోతే అమ్మో పొయ్యి మీద అది పెట్టినట్టున్నానే ఉండి మాడిపోతుంది అని చెప్పేసి అప్పుడు పరిగెడతారు. లేకపోతే కుక్కర్ విజిల్ వేసింది, అమ్మో అప్పుడు దాకా అసలు మనకి ఏ గుర్తుండదు. లేకపోతే వెనకాల టంగ్ పిల్లి ఏదో పాలు కింద పడేస్తుంది, టంగ్ అని సౌండ్ వస్తుంది, అప్పుడు తమ్మమ్మ అని చెప్పేసి అప్పుడు పెట్టి పరిగెత్తుకెళ్తాం. అప్పుడు దాకా అబ్బా ఏం స్వేచ్ఛగా మాట్లాడుకుంటా ఉంటాం. ఏంటి దీనివల్ల లాభం? ఈ మాటలో ఏం మేలు చేస్తున్నా నీకు? హాని తప్ప మేలేమీ లేదు. అది సాధనం, ఒక మంచి విషయం, ఒక మాట తెలుసుకోవడానికి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది, అంతవరకే. అంతే తప్ప అనవసరమైనటువంటి దాన్ని అస్సలు వాడకూడదు. అయ్యే పుచ్చుకుని చూస్తున్న పిల్లలకి అది బాగా అడిక్ట్ అయిపోతున్నారు. పిల్లలు పడుకుని కూడా సెల్ల చూస్తున్నారు. కూర్చుని చూస్తే సెల్ల చూద్దామేంటి అంటామని పడుకుని పక్కనట్టుకుని అలా అడిక్ట్ అయిపోతున్నారు పిల్లలు. ఎందుకు అలా అయిపోతారు? మనం ఎక్కువసేపు మాట్లాడుతామంటే అబ్బో అందులో ఏముందో, ఎంత గొప్ప ఉందో, మా అమ్మ దాని నుంచి మాట్లాడేస్తుంది, నేను కూడా మాట్లాడేది, నేను కూడా చూసేయాలి. పిల్లలకి అలవాటు చేస్తాను, ఒక్క మాట మాట్లాడు పక్కన పెట్టి. వాళ్ళల్లో అంత ఉత్సాహం ఉండదు, దాంట్లో ఏదో ఉంది ఏదో చేసేయాలనేటువంటి ఉత్సాహం వాళ్ళల్లో ఉండదు. ఎక్కువసేపు దాన్ని అట్టుకుని ఎలాడుతూ ఉంటే అందులో ఏదో ఉందని చెప్పేసి వాళ్ళకు కూడా ఎర్రి వచ్చేస్తుంది. చాలా ప్రమాదం. ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నాం చాలా భయంకరంగా పరిస్థితులు. దయచేసి ఆ అవకాశాన్ని పిల్లలకి ఇవ్వకండి. వాళ్ళు పాడైపోతే కారణం మనమే నూరి పోసేస్తున్నారు దానికి. ఇదివరకు చక్కగా గోరుముద్ద ఒకసారి గుర్తు తెచ్చుకుంటారని జగన్ గారు గోరుముద్ద అని పేరెట్టారు. పిల్లలకి మధ్యాహ్నం బడిలో అన్నం పెట్టేదని గోరుముద్ద అని పేరెట్టారు. ఒకసారి గుర్తు చేయడానికి గోరుముద్ద అమ్మ పెట్టేది. మీరు గోరుముద్దలు పెట్టిన వాళ్ళు ఏం కాదు, తిన్నవాళ్ళేమో అదేనే గుర్తుందా? గోరుముద్దలు తిన్నవాళ్ళేమో అదేనే గుర్తుందా? మీరైతే గోరుముద్దలు పెట్టిన వాళ్ళు కాదు, ఖచ్చితంగా కాదు. మీరు గోరుముద్దలు పెట్టలేదు మీ పిల్లలకి, ఖచ్చితంగా చెప్పగలను.
చక్కగా మంచిగా మెత్తగా ఉండేటువంటి అన్నం, సరిపడా ఉప్పు కారం మంట లేకుండా ఉండేలాగా అది చక్కగా ముద్ద కింద పిసుక్కుని అది చేత్తో పుచ్చుకొని బిడ్డను సంకనేసుకుని ఆ బయటికి తీసుకెళ్ళి, అరే గేదె చూడు, అది చూడు, అది ఆవు చూడు అంటే ఆ నోటికల్లా ఈ గోరుతో కొంచెం ఇలా తీసి ఆ నోటికి పెట్టేసేవారు. ఈ గోరుతోటి ఆ ముద్దని కొంచెం ఇలా తీసి ఆ నోట్లో పెట్టేసేవారు. అలా పక్కకి తీసుకెళ్ళేవారు. ఇంటికి తీసుకెళ్ళాడు, మళ్ళీ మింగేసేవాడు. మళ్ళీ ఏది కోడి కోడి బొబ్బదిగా బొబ్బ అంటే అలా చూసేవాడు. అది ఇలా అని అది నోటికి అందించేవారు. అలా ముద్ద తినిపించేసేవారు వాళ్ళకి. అది గోరు ముద్ద. ఉందా గోరు ముద్ద? ఇప్పుడు సెల్ల ముద్ద. ఇప్పుడు సెల్ల ముద్దే, గోరు ముద్దలు లేవుడు. చెల్లని ఎదురుకుండా పెట్టేద్దాం, వాడి చేతికి ఇచ్చేయడం, అడలా పడిపోతూ ఉండగా నోట్లో కుక్కుతున్నారు. ఇంకా ఆ సెల్ల లేకపోతే అన్నం తింటాం. కింద పడిపోయి దూరలేదన్నాడు. సెల్ల లేకపోతే అన్నం తింటాం, టిఫిన్ తింటాం. ఎవరు చేశారు ఈ అలవాటు? అడపడతానే నాకు సెల్లయ్యి, అప్పుడే నేను ఏడుస్తాను అని చెప్పడేటాడు. అడిగేం తెలియదు. ప్రతీది నీ నుంచే నేర్చుకుంటున్నాడు. నువ్వే నేర్పుతున్నావు అంతే. అంటే నీ పిల్లని బాగు చేసినా పాడు చేసినా కర్త మట్టుకు ప్రధానంగా తల్లే. తండ్రితో తక్కువ ఉంటారు పిల్లలు, తల్లితోటే ఉంటారు ఎక్కువ. అందుకని జ్ఞానం గల స్త్రీ తన ఇంటిని కట్టుకుంటుంది. జ్ఞానంతో నడుచుకోవాల్సిన అవసరం ఉంది. సర్లేండి. తర్వాత ఇక్కడ మరి ఒక్కసారిగా మనం క్రీస్తు వలె మారిపోగలమా? ఆయనకి సాక్షులుగా ఆయన ఎలా ఉంటాడో ఆయన్ని మనలో ఒకేసారి చూపించేయలేం. ఏ ఒక్కరూ అలా కాలేరు. అది వింటూ ఉండగా, విన్నదాన్ని అనుసరిస్తూ ఉండగా క్రమక్రమంగా ఆ రూపుకి మనం మారుతాం. అంతే కదా. పుట్టగానే పరిగెడతారా పిల్లలు? పరిగెట్టరుగా. కూర్చోవడం కూడా రాదు. కూర్చోవడం నేర్చుకుంటాడు. ఆ తర్వాత పాకడం కూడా రాదు. పాకడం నేర్చుకుంటాడు. నిలబడడం రాదు. నిలబడడం నేర్చుకుంటాడు. తర్వాత పరిగెట్టడం రాదు. పరిగెట్టడం నేర్చుకుంటాడు. ఇవన్నీ క్రమంగా నేర్చుకుంటాడు. మనుషులు ఎలా పరిగెడతారు అనడానికి పుట్టుకతోటి సాక్షిగా ఉంటాడు. ఆడి సాక్షిగా మారడానికి కొన్ని స్టేజ్లు ఉన్నాయి. అప్పటికి కానీ మనిషి ఎలా పరిగెడతాడు అనడానికి తను కూడా ఒక సాక్షి అయిపోతాడు. అలాగే క్రీస్తు వలె మనం కూడా ఒకేసారి మనం మారిపోలేము. ఇది ఎలా ఉండాలంట? ఒక ప్రయాణంలా ఉండాలంట. ఈ మార్పు అనేది ఒక ప్రయాణంలా ఉండాలంట. హైదరాబాద్ వెళ్ళడానికి భీమవరంలో ట్రైను ఎక్కాం. ఎక్కినట్టు హైదరాబాద్ వెళ్ళిపోతావా? అది హైదరాబాద్ ట్రైనే, కానీ నువ్వు ఎక్కినట్టు హైదరాబాద్ వెళ్ళిపోతావా? ఎక్కావు, కాలం గడుస్తుంటుంది, ఆకిపీడి వచ్చింది. అలా ఎక్కావు, కాలం గడుస్తుంటుంది, కైకిలీరు వచ్చింది. అందులోనే ఉన్నావు, కాలం గడుస్తుంటుంది, గుడివాడ వచ్చింది. అలానే ఉన్నాయి, కాలం గడుస్తుంటుంది, విజయవాడ వచ్చింది. అలా ఏమవుతుంది? ఆ ప్రయాణంలో అభివృద్ధి చూడండి ఎలా 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 వెళ్తుంది ముందుకి. అలానే ప్రభువుకు సాక్షులుగా మనం ఉండేటువంటి ఆ క్రమం కూడా క్రమక్రమంగా మారుతూ ఉంటుంది. ఈ మారే క్రమంలో, ఈ ప్రయాణం చేసే క్రమంలో అన్నీ సౌఖ్యంగా ఉంటాయా? ఉండకపోవచ్చు. ఏసీఏ రిజర్వ్ చేసుకున్నాం, కర్మగాలి అప్పరపెడితే వచ్చింది, నువ్వు ఎక్కలేవు, కానీ అది వచ్చింది. ఏం చేస్తావు? పూని కింద నుండి ఎవరైనా బతిమాలుకుని బాబు పైకి వెళ్తామంటే అందరూ ముసలోళ్ళే ఉన్నారు అక్కడ. అందులో వాళ్ళందరూ మనలో ముసలోళ్ళే ఉన్నారు. ఎవడెక్కుతారు పైకి? చచ్చినట్టు నువ్వే ఎక్కాల, తప్పదు మరి. అలాంటి ఇబ్బందులు ఉంటాయి. అయినా సరే వాటిని నువ్వు ఫేస్ చేయాల్సిందే. వాళ్ళు ఫేస్ చేస్తుండగానే క్రమంగా అలా ప్రయాణం వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనం ఉండే కూపీలో ఏసీ బాగా రాదు, ఏసీ టికెట్టే, కానీ ఏసీ బాగా రావట్లేదు. ఏం చేస్తావు? అది ఇప్పటికప్పుడు రెక్టిఫై అవ్వదు. అది దిగిన తర్వాత అన్నీ అప్పుడు మెయింటెనెన్స్ చేస్తారు, అప్పుడు కానీ సరే అవ్వదు. అందాక నువ్వు కొనుక్కుంటారు, ఏంటి లాభం?
తప్పదు. ఏసీ టికెట్ కొన్నాను, మా ఐదారిది అసలు సలగలేదు, అసలు లేదు సలగలేదు అనుకుంటా ఉంటే ఏమవుతుంది నీ ప్రయాణం? మర్చిపోవాలా, సరిగ్గా రాదా, ఇదంతే, వదిలేదాని సంగతిగా. అప్పుడు ప్రశాంతంగా ఉండగలుగుతాం. అలాగే మన జీవితాల్లో కొన్ని ఎదురవుతుంటాయి మనకి ఇబ్బంది కలిగించేటువంటివి. వాటిని ఓవర్లుక్ చేయాలంతే. మన దృష్టి అంతా ఎక్కడ ఉండాలి? హైదరాబాద్ మీద ఉండాలి. ఎప్పుడు హైదరాబాద్ వెళ్తామో ఎప్పుడు దిగుతాం, అంతే తప్ప ఈ లోపల ఉండేటువంటి సౌకర్యాల గురించి, అందుబాటులో ఉండే వాటి గురించి చింత అనేది అస్సలు ఉండకూడదు. అలాగే ఈ ఆత్మీయ జీవిత ప్రయాణం కూడా అలాగే ఉండాలి. ఈ లోకంలో మనం ప్రయాణం చేస్తున్నాం. అడికొల నుంచి గణపారం దాకా రోడ్డు ఒకేలా ఉంటుందా? ఉండదా? ఉండదు. కొంత దూరం ఒకలా ఉంటుంది, కొంత దూరం ఒకలా ఉంటుంది, కొంత దూరం ఒకలా ఉంటుంది. పోట్లా మనం బండి ఎక్కిన కాడి నుంచి మన దృష్టి ఎక్కడ ఉంటుంది? గణపురం మీదే ఉంటుంది. ఒకవేళ బ్యాంక్కి వెళ్తాం అనుకోండి, ఆ బ్యాంకే మన కళ్ళల్లో ఉంటుంది. అంతే తప్ప ఈ పట్టించుకుంటామా? అసలు మనం పట్టించుకో. లక్ష్యం బ్యాంకు, లేకపోతే షాపు, లేకపోతే ఇంకొకటి. అలాగే మన గమ్యం ఏంటి? ఈ లోకయాత్రను మేలుకరంగా ముగించి తండ్రితో ఉండడానికి వీలుగా ఆయన పరలోక రాజ్యాన్ని చేరుకోవడం. అదే మన లక్ష్యం కావాలి. ఎవరు పరలోక రాజ్యంలో ఉంటారు అంటే ఆయనలాగా మారిన వాళ్ళే. 15వ కీర్తన 24వ కీర్తన మనం చూసుకోవచ్చు. 15వ కీర్తనలో అదే ఉంటుంది. ఎవరు యెహోవా పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ గుడారంలో ఆయనతో పాటు ఎవరు ఉంటారు అంటే ఆయనలాగా ఎవరు మారుతారో వాళ్ళే ఉంటారు. అక్కడ ఉండడానికి ఆయనలాగా ఉండాలంతే. ఆయనలాగా మారిన వాళ్ళే వెళ్తారు అక్కడికి. అంతే తప్ప ఆయనకి విరుద్ధంగా ఉండేవాళ్ళు ఎలా అక్కడికి వెళ్తారు? వెళ్ళరు, ఖచ్చితంగా వెళ్ళరు. అంతే కదా. ఏసీ టికెట్ తీసుకుంటే ఏసీ బోగిలో కూర్చుంటావు, నాన్ ఏసీ తీసుకుంటే మామూలు నాన్ ఏసీలో ఉంటావు, జనరల్ తీసుకుంటే జనరల్లో ఉంటావు. నువ్వు తీసుకునే టికెట్ని బట్టే నువ్వు కూర్చునేటువంటి చోటు, నువ్వు ప్రయాణించేటువంటి చోటు. అండ్ ఫస్ట్ క్లాస్ ఏసీ టికెట్ తీసుకున్నావు అనుకో, అంతే ఫస్ట్ క్లాస్ ఏసీలోనే ఉంటావు. ఒక గది, నీకు ఒక్కడికి ఒక గది, ఒక మంచం ఇచ్చేస్తారు. ఇంకెవరు రారు. అది సెకండ్ తీసుకున్నావు అనుకో, ఇక్కడ 2 ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి, తెరలు ఉంటాయి మధ్యలో, తెరలు. అది సెకండ్లో ఉంటుంది. థర్డ్ తీసుకున్నావు అనుకో 3 ఉంటాయి. థర్డ్ ఏసీ తీసుకుంటే కాబట్టి ఏసీ అంతే, ఇటు 3 ఇటు 3 ఇటు 3 ఉంటాయి. టికెట్ కొద్దే ఏ టికెట్ నువ్వు తీసుకుంటే ఆ రకంగానే అది ఉంటుంది. కానీ గమ్యం ఒకటే. నీకు ఎందులో వెళ్ళినా గమ్యం ఒకటే. గమ్యం నీ దృష్టిలో ఉండాలి. ఈ లోక సంబంధంగా కొంతమంది సౌకర్యంగా ఉంటారు, మంచి ఇల్లు వాకిళ్ళు వాహనాలు ఉండేవాళ్ళు ఉంటారు, మంచిగా డబ్బు భూములు ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది సరిగా ఉండడానికి ఇల్లే లేకుండా, ప్రయాణించే మంచి వాహనమే లేకుండా ఉంటారు. ఎవరైనా సరే అందరి ప్రయాణం ఒక చోటకే. ఎక్కడ నివసించినా, ఏం తిన్నా, ఎక్కడ పండుకున్నా, ఎక్కడ ఎలా ప్రయాణం చేసినా మన గమ్యం అయితే పరలోక రాజ్యం అంతే. అక్కడికి పోవడానికి వీలుగా నువ్వు ఆత్మీయంగా సరి చేసుకోవాలి తప్ప ఈ లోక సంబంధమైనటువంటి ఈ సౌకర్యాలు ఏమీ పరలోక రాజ్యానికి నిన్ను తీసుకెళ్ళవు. ఇవన్నీ మైనర్స్ అంతే. వీటిని అస్సలు మనం పట్టించుకోకూడదు, లక్ష్యం ఉంచకూడదు. వీటి మీద లక్ష్యం ఉంచకూడదు. కేవలం మనం కలిగి ఉన్నదాన్ని భద్రంగా కాపాడుకోవాలంతే. ఏం కలిగి ఉన్నావో దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. ఏది నువ్వు పట్టుకుని వెళ్తున్నావో అది దిగేదాకా నువ్వు పట్టుకెళ్ళేది నీతో ఉండాలి. మధ్యలో పోగొట్టుకోకూడదు. దొబ్బేయడానికి 3 మంది ఉంటారు, సాతానుడు ఉంటాడు మన దగ్గర పట్టుకుపోవడానికి. అది పోకుండా మనం దాన్ని భద్రంగా మనం కాపాడుకుంటూ గమ్యస్థానానికి మనం చేరుకోవాలా. అలా చేరుకోవడానికి యేసుప్రభు ఒక సాక్ష్యంగా మనకు నిలబడి ఉన్నాడు కదా. ఏ విషయంలోనూ ఆయన ఏమీ కోల్పోయినవాడు కాదు. ఆయన ప్రవర్తనలో ఆయన కోల్పోయాడా? ఆయన మాట తీరు ఏమైనా కోల్పోయాడా? ఆయన సహనం లేకుండా ఏమైనా నడుచుకున్నాడా? దూషించాడా? ఎదురు తిరిగి కొట్టాడా? ఏమీ చేయలేదు. ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఆ పనిని ఆయన
చక్కగా ముగించుకుని వెళ్ళిపోయాడు. ఆయన మనకు సాక్షిగా ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఆయనకి మనం సాక్షిలా ఉండాలంటే ఆయనను పోలి మనం నడుచుకోవాలంతే. ఆయనను పోలి నడుచుకోవాలి. ఈ ప్రయాణంలో అలా క్రమంగా వెళుతూ ఉంటే అప్పుడు వృద్ధి భీమవరంలో ఎక్కిన తర్వాత అది భీమవరంలోనే ఉండిపోయింది అనుకోండి, డుడ్డుని కదిలి ఆగిపోతుంది. మళ్ళీ డుడ్డు కదిలి ఆగిపోతుంది, వెళ్ళట్లేదు. మనకి ఎలా ఉంటుంది అంటారా? ఎలా ఉంటుంది? చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటుందా? చాలా హ్యాపీగా. ఎన్ని శాపనార్థాలు ఆడతామో రైల్వే వాళ్ళని, ఆ డ్రైవర్ని నెట్టుకుని ఎన్ని తిట్లు తిడతామో కదా. అలాగే నీ ఆత్మీయ జీవిత రైలు కదిలింది కానీ డుడ్డు ఆగిపోతుంది. అసలు వెళ్ళట్లేదు ముందుకి, కదిలినట్టు అక్కడ ఆగిపోతుంది. డుడ్డు కదులుతుంది ఆగిపోతుంది. మరి ఎలా అప్పుడు తండ్రి సంతోషం నేను బట్టి ఎలా తండ్రికి నువ్వు సాక్షిగా నిలబడతావు? ఇది ఆగిపోకూడదు, అది సాగిపోవాలంతే. ఒక్కొక్కసారి కొంచెం స్లో అయినా మళ్ళీ స్పీడ్ అందుకుంటూ టైంకి గమ్యం. మనం టైం ఏంటి? నీ జీవితకాలం. నువ్వు ఎప్పుడు ఊపిరిపోద్దో అప్పుడు దాకా నీకు టైం. ఈ టైంకి గమ్యానికి నువ్వు చేరుకోవాలా, ఖచ్చితంగా చేరుకునే తీరాలంతే. ఎందుకంటే మరి బండి నడుస్తుంటే స్టేషన్కి దూరం ఎలా తగ్గుతుందో, అలాగే సంవత్సరం గడుస్తున్న కొద్దీ సంవత్సరానికి మనలో కూడా ఆత్మీయ మార్పు, మన ఆత్మీయ స్థితి ఇంకా బలపడుతూ ఉండాలి. ఇంకా బలపడుతూ ఉండాలి. అలా బలపడుతూ ఉండకపోతే నువ్వు దేవునికి సాక్షిగా ఉండలేవు, ఒక మంచి సాక్షిగా ఉండలేవు. ఒక అడుగు ముందుకి, ఒక అడుగు వెనక్కేస్తే నిన్ను ఎలా సాక్షిగా తీసుకుంటారు? నేను ఎలా ఆదర్శంగా తీసుకుంటారు? నీలా నడుచుకోవాలని ఎవరు కోరుకుంటారు? అలా ఎవరు చేరతారు నీ దరికి? అబ్బో, లాభం లేదు ఆ మనిషిదారు. అసలు ఏది తెమల్చరా బాబు, ఏది తెమల్చరా నాయన. వాళ్ళు నమ్ముకుంటే అయిపోయినట్టు మన పని. ఎవరు రారు మన దగ్గరికి. మనం ముందుకు వెళ్ళాం, ఎవరు మనతో పాటు ఉండడానికి కూడా ఇష్టపడరు. సాగాలి స్లోగానో స్పీడ్గానో, అది కదులుతూ ఉండాలి. కదులుతూ ఉంటే మన పెద్ద ఇసుక్కో పెద్ద బాధ అనిపించదు మనకి. అస్సలు కదలకుండా ఆగిపోతూ ఉంటే ఒక్కొక్కసారి స్లోగా వెళ్తుంది ట్రైను, ట్రాఫిక్ని బట్టి లైన్లు. ఒక్కొక్కసారి బాగున్నప్పుడు రైలు లాక్కెళ్ళిపోతాడు. ట్రైన్ ప్రయాణం చేసిన వాళ్ళకి అనుభవం ఏది. ఒక్కొక్కసారి బండి నెమ్మదిగా నడుస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడక్కడ ట్రాక్స్ బాగు చేస్తూ ఉంటారు. మై నెట్వర్క్ గోస్లో అని రెడ్గా పెడతారు అక్కడ, కాబట్టి అప్పుడు మెల్లగా వెళ్తాడు. అవి ఏమీ లేవు అనుకోండి, ఇక్కడ ఎంత స్లో అయ్యాడో ఈ స్లోకి కలుపుకుని నెక్స్ట్ స్పీడ్ అని తీసుకుంటాడు, టైంకి వెళ్ళిపోతాడు. అలా మన జీవితాల్లో కూడా ఆత్మీయ జీవితాలు ఒక్కొక్కసారి స్లో అవుతుంటుంది. కానీ తర్వాత రెట్టించిన స్పీడ్తో వెళ్ళాలి, లేకపోతే గమ్యాన్ని సకాలంలో మనం చేరుకోలేం. కాబట్టి ఎన్నో విషయాల్లో యేసుప్రభు మన సాక్షిగా ఉన్నాడు. అలాగే ఎంతోమంది విశ్వాస వీరులు మన ముందు సాక్షులుగా ఉన్నారు. ఇవన్నీ తీసుకున్న మనము ఇతరులకు ఎలాంటి సాక్ష్యాన్ని ఇస్తున్నాం, ఎలాంటి సాక్ష్యాన్ని మనలో మనం చూపించగలుగుతాం. ఒక మంచి సాక్షిగా ప్రభు కోరిక ఏంటంటే మనం సాక్షులుగా ఉండాలి. మన ఇంట్లో సాక్షిగా, మన వీధిలో సాక్షిగా, మన ఊరిలో సాక్షిగా, మన మండలంలో సాక్షిగా, అవసరమైతే దేవుడికి చెప్పడం బట్టి ఒక జిల్లాలోనే సాక్షిగా, అలా ముందుకి ఎంతవరకు కావాలో అంతవరకు దేవుడు వాడుకోగలడు. అవకాశాలు నీకు ఇస్తాడు. అయితే మనం ఆయనకి సాక్షులుగా జీవించడానికి హృదయపూర్వకంగా ఇష్టపడాలి. అందుకొరకు ఆయన ఏదైతే బోధిస్తున్నాడో దాన్ని వినడానికి హృదయపూర్వకంగా సిద్ధపడాలి. ఆ వినిన దాన్ని ఆచరించడానికి మళ్ళీ హృదయపూర్వకంగా ప్రయత్నం చేయాలి. ఏ దశలో కూడా మన నుంచి లోపం ఉండకూడదు. అలా ఎప్పుడైతే ఆశతో మనం ముందుకెళ్తుంటామో ప్రతి క్షణంలోనూ నీకు సహాయపడుతూ, నేను ధైర్యపరుస్తూ, నేను నేర్పుతూ ముందుకు తీసుకెళ్ళడానికి దేవుడు ఎప్పుడు కూడా చాలినవాడు. మంచి నేర్పరి అయిన దేవుడు మన దేవుడు.
నేర్పరి అయిన దేవుడు మన దేవుడు కదా. కాబట్టి మరి ఆయనకి సాక్షులుగా ఉండడానికి సిద్ధమా? ఈ మధ్యనే టీవీలో బాగా వినపడుతుంది, ఈ మాట బాగా వినపడుతుంది ఈ మధ్య టీవీలో కదా. గణపవరు సిద్ధమా అన్నారు జగన్ గారు. ఏ ఊరు వెళ్తే ఆ ఊరిలో ఇది మొదలెట్టాడు ఆయన. సిద్ధం డైలాగ్ అంటే ఇంకా అది అయిపోయింది. మరి మనం సిద్ధమా? దేవుని నిత్య రాజ్య వారసత్వాన్ని సంపాదించుకోవడానికి సిద్ధమా? ఆ దేవుని వాక్కు శ్రద్ధగా హృదయపూర్వకంగా ఆలకించడానికి సిద్ధమా? అవిన్న దాన్ని అనుసరించి నడుచుకోవడానికి సిద్ధమా? నడుచుకుంటూ అనేకులకు మాదిరికరంగా ఉండడానికి సిద్ధమా? ఎప్పుడు సిద్ధంగా ఉండాలి కదా. ప్రభు సిద్ధంగా ఉన్నాడు. తండ్రి ఏ పని నిమిత్తం ఈ లోకానికి ఆయన పంపించాడో అవన్నీ నెరవేర్చడానికి ఆయన సంసిద్ధుడు. కాబట్టి ఎక్కడ ఏది వదిలిపెట్టకుండా పూర్తిగా నెరవేర్చినటువంటి దేవుడు మనకు ఒక మాదిరి ఆయన చూపిస్తున్నాడు. ఆయనే మాదిరి. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడు, అందుకు సాక్షి అయినటువంటి వాడు. ఆయన్ని చూస్తూ ముందుకు సాగుదా ఉంటాడు. దేవుడి మాటల్ని దీవించునుగా. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కృప కలిగిన మా దేవ, 104 సంవత్సరాలు మీ కృప చొప్పున ఇంతవరకు మా మధ్య నుండి మాకు నేర్పించిన ఆత్మీయ సత్యాలను బట్టి హృదయమార మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అయినా మీరు ఈ లోకానికి వచ్చి తండ్రిని మాకు చూపించారు. తండ్రి ఎలా ఉంటాడో అనడానికి మీరే సాక్షిగా ఉన్నారు నాయన. మాకు సాక్ష్యం మా ముందు పెట్టి మీరు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. మేము ఈ లోకానికి మిమ్మల్ని చూపించాలా, మీరు ఎలా ఉంటారో అనడానికి మేమే సాక్షులుగా ఉండాలని మీరెంతో ఆశపడుతున్న దేవుడిగా మీరున్నారు. అలా సాక్షులుగా ఉండడానికి అవసరమైనటువంటి మాటలు మీరు మాకు నేర్పించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు. అయితే మరి యెషయా చెప్పినట్టుగాను, యెషయా గ్రంథంలో 4-5 వచనాలు మేము చదివాం. అందులో చెప్పినట్టుగాను నేను వినేటువంటి బుద్ధి మీరు ప్రతిదినము పుట్టిస్తూ ఉన్నప్పుడు నేను దానికి ఏమాత్రం కూడా ఎదురాడలేదు. నేను వినడానికి ఇష్టపడిన వాడుగా నేను ఉన్నాను అంటూ అక్కడ రాసి పెట్టారు యెషయా. అలాగే మేము కూడా వినేటువంటి ఆశ మాలో ఉన్నప్పుడు వినుబుద్ధి మాలో మీరు బలంగా పుట్టించి నేర్పించేటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి నీ వాక్కును శ్రద్ధగా వినడానికి, ఆ ప్రకారంగా అనుసరించి నడుచుకోవడానికి, సర్వకాల సర్వావస్థల్లో సంసిద్ధులుగా ఉండడానికి మేము సిద్ధమే అని చెప్పగలిగేలా సిద్ధపరచమని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. ఇప్పుడు ఆరాధించబోతున్నారు. మీరు ఆత్మ ఉన్నారు కనుక ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి సహాయం చేయమని ప్రభువును రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14 నుంచి 19 వరకు చదువుదాం. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచునట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనియు ప్రార్థించుచున్నాము. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, 104 స్తోత్రాలు. నువ్వు తండ్రి మరొక మారు మీ కృపాసన్నిధికి వస్తున్నాం. మా వెనుకిడిలోనికి తేబడిన లేఖన భాగాన్ని దీవించండి. ఈ లేఖనాన్ని బట్టి దేవుణ్ణి బలహీన ప్రభా మాట్లాడడానికి నిలబడబోతున్నాను. నన్ను ఖాళీ చేయండి. మీ చిత్తానుసారమైన మాటలు నా నోట నింపి మీరే మాట్లాడుకుని మహిమ తెచ్చుకోండి. చేర్చబడిన మా ప్రియులందరిని బట్టి వందనాలు. ఈ కొద్ది సమయం తమ హృదయాల చెవుల్ని పరలోకపు గౌని వైపు కేంద్రీకరించేలాగా సహాయం చేయమని ప్రభువును మా రక్షకుడునైనా యేసునామని అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పౌలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఈ హేతువు చేత
పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో. ఇవన్నిటికీ తండ్రి ఒకడే. ఆ తండ్రి కుటుంబమే మనమందరం కూడా. ఆ తండ్రి కుటుంబం ప్రభు అయినటువంటి వాడు. ఆయన ఈ కుటుంబానికి యజమాని. మనందరము ఆయన పిల్లలమును ఆయన కుటుంబమై ఉన్నాం. అంటే ముందు బలలో పాలు పంపులు పొందే వారికి ఉండాల్సినటువంటి మనస్సాక్షి ఏంటంటే, మా తండ్రి ఒక్కడే, మేమందరము ఆయన పిల్లలము, సహోదరి సహోదరులము, మాలో ఏ భేదభావం లేదు అని ఉండాలి. అయితే భేదాలు ఉంటాయి ఖచ్చితంగా లోక సంబంధంగా. అవి లోకస్తులుగా ఆలోచిస్తేనే కనబడతాయి. ఆత్మీయంగా ఆలోచిస్తే ఆ భేదాలు ఏమీ కనపడవు. లోక సంబంధంగా ఆలోచిస్తే ఆ కులపోడు నీ కులపోడు, లేదా ఆ ఈదోడు ఈ ఈదోడు, లేదా ఆ డబ్బు పెద్దింటోళ్ళు చిన్నింటోళ్ళు, ఇలాంటివన్నీ మనకి కనబడుతూ ఉంటాయి. ఆత్మీయంగా చూసుకుంటే మన తండ్రి ఒక్కడే, మనందరూ ఆయన పిల్లలం. కాబట్టి ఇక్కడ కులాలు ఘోష లేదు, వీధులు ఘోష లేదు, ఆస్తి ఉందా లేదా లేదు, అధికారం ఉందా లేదు, అంగబలం ఉందా లేదు, ఇవన్నీ కొట్టుకుపోతాయి, ఇంకేం ఉండవు. విశ్వాసి ప్రభు బల్లలో పాలు పంపులు పొందేవానికి ఉండాల్సిన లక్షణం ఇది. ఆ ప్రభువే మేమందరము ఆయన పిల్లలము, మేమందరము సహోదరి సహోదరులము, మా మాట ఒక్కటే అనేటువంటి నిశ్చయత ఉండాలి. అటువంటి తండ్రిని బట్టి నేను మోకాళ్ళుని నేను ప్రార్థన చేస్తున్నాను అంటాడు. ఎందుకొరకు ప్రార్థన చేస్తారంట? మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వల్ల బలపరచబడాలి అని. ఆయన మన కోసమే ప్రార్థన చేస్తారంట. ఎలా దేనికోసం ప్రార్థన చేస్తాడు? మన అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. అంటే రెండు రకాలైనటువంటి పురుషులు మనలో ఉంటారు, స్త్రీలైనా పురుషులైనా. ఒకటి శరీర సంబంధమైన పురుషుడు, రెండు ఆత్మ సంబంధమైన పురుషుడు అని. ప్రతి మనిషి రెండు. ఒకటి లోకానికి సంబంధించి శరీరం, పరలోకానికి సంబంధించి ఆత్మ. ఈ రెండు ఉంటాయి. మీరు అంతరంగ పురుషుని యందు బలపడాలా అంటాడు. అంతరంగ పురుషుని యందు బలపడాలంటే ఆత్మీయంగా మీరు బలపడి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను మన కోసం ఆయన మన తండ్రి ఎదుట ప్రార్థన చేస్తున్నాడంట. అలాగే మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లు, మన హృదయంలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి బతకాలి మనం. అది దేవుని వల్ల వచ్చినటువంటి విశ్వాసం. నేను నా ప్రభు బిడ్డను, నేను వీరందరూ కూడా ప్రభు బిడ్డలే. కాబట్టి మేమందరము సహోదరి సహోదరులము అనేటువంటి విశ్వాసం ద్వారానే మనం జీవించాలంట. నీతిమంతులు విశ్వాసంతోనే జీవిస్తారన్న. నీతిమంతులు విశ్వాసంతోనే జీవిస్తారు. అంటే ఏదైతే నమ్ముతారో ఆ నమ్మిన దాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారంగానే జీవించేటువంటి వారు మనం అలా ఉండాలంటారు. ఏదైతే నమ్ముకుని ఉన్నామో ఆ నమ్మకాన్ని విడిచిపెట్టకుండా దాని ప్రకారమే మనం జీవించాల్సినటువంటి వారంగా ఉన్నాము. అలా మనం నివసించాలని దేవుని మహిమైశ్వర్యము చొప్పున దేవుడు మనకి అనుగ్రహించాలని, ఆయన మహిమైశ్వర్యం చొప్పునే అన్నీ మనకు ఆయన అనుగ్రహించాలని, మీరు దేవుని సంపూర్ణత యందు పరిపూర్ణులవ్వాలని. దేవుని సంపూర్ణత యందు మనం పౌర్ణులం కావాలి. అంటే దేవుని లక్షణాలన్నీ మనం పుణికిపుచ్చుకోవాలి. ఆయన ఎలాంటి వాడు అలా మనం కూడా మారిపోవాలంటాడు ఆయన. ఆయన సంపూర్ణత యందు పరిపూర్ణులుగాను, అలాగే ఆయన ప్రేమ యందు వేరు పారి అంటాడు. వేరు పారకపోతే ఏ మొక్క అయినా నిలబడదు, పడిపోద్ది.
రాతి జ్ఞాపకం చేసుకున్నాం మనం. రాతి నేలను పడిన విత్తనాలు అని. రాతి నేలను పడిన విత్తనాలు, ఆ రాతి పైన కొద్దిపాటి మట్టి ఉంటుంది. ఆ మట్టిని ఉపయోగించుకుని అది గబగబా మొలకెత్తేస్తుంది. ఆ తర్వాత మొక్క పైకి లేస్తూ ఉంటుంది. ఆ పైకి లెగిచే కొద్దీ లోపలికి వేరు తన్నుతూ ఉంటుంది. వేరు ఎంత లోపలికి బాగా తన్నుతుందో అంత గట్టిగా మొక్క నిలబడుద్ది. ఎటువంటి గాలి దుమారాలు వచ్చినా చివరి కొమ్మలేమన్నా ఇరుగుతాయేమో తప్ప చెట్టు అయితే పడిపోతాం. వేరు లోపలికి పారకపోతే ఆ మొక్క ఎప్పటికప్పుడు పడుకుండిపోద్ది అంతే. ఇక్కడ ఉండేది మొలక మొక్క ఉండేది. ఎప్పుడు మీ ఊరు వచ్చిన కొత్తలో మొలక మొక్క ఉండేది. అడుగు ఈ కిచెన్ చాట్లో ఏమీ లేవు. మొలక మొక్క ఉండేది. ఓ రోజు గట్టిగా గాలి వచ్చింది, మొత్తం పడుకుంది. అది మొత్తం పడుకుంటే నిలువుగా వెళ్ళిన వేరు ఒక్కటి లేదు. అటు ఇటు వెళ్ళి అలాగే అట్ట కింద ఉన్నది అంతే. ఒక ప్లాట్ కింద అలా ఏర్లు అలా వెళ్ళినాయి తప్ప లోపలికి ఆ వేరు పారలేదు. లోపలికి దిగాలి. బయట ఎంత దూరం వెళ్ళినా దానికి బలం ఉండదు. లోపలికి దిగాలి. పైన ఎంత పైకి వెళ్తుందో అంతగా ఆ ఏరు ఊరుతూ లోపలికి దిగినప్పుడు ఆ చెట్టు పడదు. ఎటువంటి గాలి దుమారులు వచ్చిన కొమ్మలు ఇరుగుతాయి అంతే. అలా మర్రి చెట్టు అలాగే పెరుగుతుంది. అలాగే ఈ కానుగ చెట్లు కూడా అలాగే పెరుగుతాయి. చింత, తుమ్మ ఈ చెట్లు ఎప్పుడు పడుకోవు, కొమ్మలు ఇరుగుతాయి అంతే. మొదలకి ఎప్పుడు తిరగబడవు ఆ చెట్లు. దాని వేరు లోపలికి అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే క్రీస్తు ప్రేమలందు మనం వేరు పారితే, క్రీస్తు ప్రేమ అనేటువంటి వేరు మన లోపలికంట వెళ్ళిపోతే వాళ్ళు నిజంగా క్రీస్తు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు. క్రీస్తు ప్రేమ యందు వేరు పారి స్థిరపడాలి. ప్రేమలో స్థిరపడ్డప్పుడు వారిని కదిలించలేదు. ఇంకా అది లేనప్పుడు ఏమున్నా వేస్ట్. అదే కదా 1 కొరింథీ 13 అధ్యాయం అంతా అదే కదా, చదవక్కర్లేదు. అదంటూ లేకపోతే నువ్వు ఏమైనా వేస్ట్. ప్రేమ అనేది నీకు లేకపోతే, ప్రేమలో నువ్వు వేరు పారకపోతే నువ్వు ఏమైనా కావచ్చు కాక అది వృధా అంతే. నువ్వు పడిపోతావు ఖచ్చితంగా. అందుకని క్రీస్తు ప్రేమలో విశ్వాసి వేరు పారి స్థిరపడాలంట. సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పును, పొడుగును, లోతును ఎంతో గ్రహించుకొనుటకు ఆ క్రీస్తు ప్రేమ యొక్క లోతు ఎంత, ఎత్తు ఎంత, దాని వెడల్పు ఎంత పూర్తిగా కొలవాలన్నమాట. కొలతగా ఏమైనా ఉందా? ప్రేమను కొలవగలమా? ప్రయత్నం చేసినప్పుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది, కొలవలేము అని. ప్రయత్నం చేయకపోతే తెలియదు. దాన్ని కొలవలేమో మనకి తెలియదు. అందుకని ఆ ప్రయత్నం చేయమంటాడు. ఆ ప్రయత్నం చేయాలి. క్రీస్తు ప్రేమను నువ్వు కొలుస్తావా? కొలిచే ప్రయత్నం చేయి. దాని లోతు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయి. దాని ఎత్తు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయి. దాని వెడల్పు ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయి. దాని పొడిగి ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేయి. ఇంపాసిబుల్ కదా. వీ కెనాట్ మెజర్ ద లవ్ ఆఫ్ గాడ్. కొలవగలవా? ఆయన ప్రేమను మనం కొలవలేమనే సంగతి కొలవడానికి ప్రయత్నిస్తేనే తెలుస్తుంది. అందుకని ఆ ప్రయత్నం చెయ్యంటాడు. ఇక్కడ అనేది అదే. స్థిరపడి ఏం చేయాలంట? ఆయన ప్రేమ ఎత్తెంత, దాని లోతు ఎంత, దాని పొడిగెంత, దాన్ని గ్రహించుకోవాలి. అందుకు జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును. క్రీస్తు ప్రేమ జ్ఞానానికి మించింది. మానవ జ్ఞానానికి అది అందదు. మానవ మేధస్సు దాన్ని ఏ మాత్రం కూడా దాని పొడుగు లోతు ఏమీ కనుక్కోలేదు అసలు. అటువంటి ప్రేమ, ఆ ప్రేమను తెలుసుకొనుటకు మీరు తగిన శక్తి కలవారు కావాలి అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన స్వార్థం ఏమన్నది ఇందులో? ఇలాగే ఉంటుందా మన ప్రార్థన? ఇలాగే ఉంటుందా? ఈ రకంగా ప్రార్థన చేయగలగాలి విశ్వాసం. నిస్వార్థంతో ఉండాలి. ఎంతసేపు తన కోసమే ప్రార్థన చేసుకుంటే తన కోసం ఏమీ చేయనటువంటి యేసుప్రభువు దేహంలో రక్తంలో మనం ఎలా పాల్పంపులు పొందుతాం?
యేసు ప్రభు చేసింది ఏమన్నా తన కోసమా? తన కోసం ఏమీ చేసుకోలేదు ఆయన. మన కోసమే చేశాడంతా, ఇతరుల కోసమే చేశాడంతా. క్రీస్తు ప్రేమ అలాంటిది, దాని లోతు మనం కొలవలేం. మనం కూడా ఆయన దేహంలో రక్తంలో పాలుపొంపులు పొందాలి అంటే క్రీస్తు ఎలాంటి కొలవలేని ప్రేమ, ఎంచలేని ప్రేమను కలిగి ఉన్నాడు, అలాంటి ప్రేమని మనం కూడా కలిగి ఉండాలి. అది పౌలు గారి ప్రార్థన అయి ఉంది. మనం కూడా అలానే ప్రార్థన చేయాలంటే క్రీస్తు ప్రేమలో వేరు పారిన వారం మనం కూడా కావాలి. కాబట్టి దేహంలో రక్తంలో పాలు పంపులు పొందేటువంటి మన ప్రేమ ఎలాంటిది? క్రీస్తును పోలిన ప్రేమైనా మనం కలిగి ఉన్నాం. క్రీస్తు వల్ల ఇతరులను ప్రేమించగలుగుతున్నామా? నిస్వార్థంగా ఇతరుల కోసం ప్రార్థన చేయగలిగేటువంటి ఆశ, ప్రేమ మనకుందా? దీన్ని మనం ఆలోచన చేయాలి. దీనిని బట్టి మన యోగ్యత అయోగ్యత నిర్ణయించబడతాయి. యోగ్యులుగా బలలో పాలు పంపులు పొందితే మీరు బలవంతులు అవుతారు. అయోగ్యులుగా పాలు పొందితే మీలో అనేకులు రోగులు బలహీనులు అవుతున్నారు, చాలామంది చనిపోతున్నారు అని హెచ్చరిక మనకు ఉంది ఇక్కడ. కాబట్టి బలలో పాలు పంపులు పొందేవారు మిమ్మల్ని మీరు పరీక్షించుకొని తగిన యోగ్యతతో పాలు పొందండి. దేవుడి మాటల్ని దీవించునుగాక.